Hello, hello. Hello champions, welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇప్పుడే జస్ట్ ఒక సెషన్ జస్ట్ కొంచెం ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో అందరూ త్వరగా జాయిన్ అయిపోండి. హలో, హలో, హలో. జస్ట్ మినిట్. వాయిస్ అందరికీ క్లియర్గా అనిపిస్తున్నదా? హలో, హలో. జస్ట్ మినిట్. ఎస్. ఓకే. ఓకే, ఫైన్. సరే అయితే. ఆల్రెడీ మనం ఒక ఎంబీసైడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, సో నేను అది స్కిప్ చేస్తున్నాను. ఓకే. మన ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇఫ్ యూ రిమెంబర్ కదా, రైట్? ఓకే, పదండి. ఓకే, సరే అయితే. ఓకే, సరే. సో ఫస్ట్ క్వశ్చన్ ది ఆన్సర్ సి. అందరికీ క్లియర్ ఇది. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అందరూ పెన్ అండ్ పేపర్ తీసుకొని కూర్చున్నారు కదా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మధ్యలో డిస్కనెక్ట్ అయింది సెషన్ అంతా మంది. ఓకే, జస్ట్ మినిట్. ఎవరెవరైతే సెషన్ లో ఉన్నారో సెషన్ అందరూ ఒకసారి లైక్ చేసేస్తారా? యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలుస్తుంది ఎంతమంది సెషన్లు ఉన్నారు ఏంటి అని, ఎందుకంటే ఇక్కడ నాకు తెలియట్లేదు సరిగ్గా. అందరూ ఒకసారి సెషన్ లైక్ చేసేసేయండి, ఇంకా లైక్ చేయలేదు అంటే. ఓకే, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. సారీ ఎవ్రీవన్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సరే, ఫైన్. ఓకే, మనం ఇంకా కంటిన్యూ చేద్దాం ఇంకా. ఐ హోప్ ఎవ్రీవన్ హాస్ జాయిన్. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, పదండి. లెట్ us స్టార్ట్. ఓకే, సరే. ఓకే, వీఆర్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇంక ఇక్కడ నుంచి వితౌట్ ఎనీ డిస్ట్రప్షన్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కామన్ డిజార్డర్ అసోసియేటెడ్ విత్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాంతో సంబంధించి చూసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఇలాంటి డిజార్డర్ అనేది రాదు అంటున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ అ డిజార్డర్ ఇస్ దిస్? ఎక్కువగా
Diarrhea, jaundice, and dysentery, all of them are digestive system disorders except tetanus. Tetanus అనేది మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని డిజార్డర్ కదా. మస్క్యులో స్కెలెటల్ సిస్టమ్ ఎక్కువగా మజిల్స్ లో వస్తుంది, మజిల్ స్పాజమ్స్ అనేవి జరుగుతాయి. సో ఆప్షన్ ఏ అయిపోతుంది కరెక్ట్. ఓకేనా, చేద్దాం అమ్మా, హ్యూమన్ రిప్రొడక్షన్ డెఫినెట్లీ చేద్దాం, డోంట్ వరీ. ఓకే చేద్దాం, పదండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం మార్ఫాలజీ చేస్తున్నాము, మార్ఫాలజీ ఇంకా ఎనాటమీ తర్వాత రీప్రొడక్షన్ పక్కకి వెళ్తాం. ఓకే రైట్. నెక్స్ట్, లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ అండ్ ఈస్ అసోసియేటెడ్ విత్ వేరియస్ ఫంక్షన్స్. చూస్ వన్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే చూడండి, లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ అండ్ ఈస్ అసోసియేటెడ్ విత్ వేరియస్ ఫంక్షన్స్. లివర్ అనేది అన్నిటికన్నా పెద్ద గ్లాండ్, కాకపోతే దాంట్లో ఒక పర్టికులర్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ లేదు, అదే ఫంక్షన్ అనేసి వాళ్ళు అడుగుతున్నారు. సో చూసుకొని చెప్పండి అందరూ. ఓకే చూసుకొని చెప్పండి. మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్, డైజెషన్ ఆఫ్ ఫ్యాట్, ఫార్మేషన్ ఆఫ్ బైల్, సెక్రీషన్ ఆఫ్ హార్మోన్ కాల్డ్ గ్యాస్ట్రిన్. చెప్పండి ఏదవుతుంది ఇందులోని. దీంట్లో ఏదవుతుంది, అందరూ నోట్ డౌన్ చేసుకుంటున్నారు ఆన్సర్స్. అందరూ ఒక షీట్ లో పెన్ ఇంకా పేపర్ తీసుకొని ఆన్సర్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారా. లాస్ట్ లో నేను అందరిది స్కోర్ అడుగుతా. ఓకేనా, అందరిది స్కోర్ అడుగుతాను నేను లాస్ట్ లో. ఓకే ఆప్షన్ డి కరెక్ట్, అందరూ కరెక్ట్ చెప్పారు. సిక్రీషన్ ఆఫ్ హార్మోన్ కాల్డ్ గ్యాస్ట్రిన్. గ్యాస్ట్రిన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతున్నది, ఎక్కడ ఫామ్ అవుతున్నది. గ్యాస్ట్రిన్ ఇస్ ఫౌండ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఏవైతే స్టమక్ లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉన్నాయో, ఓకే, దోస్ విల్ బి ఫార్మన్సెస్. ఎక్కువగా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సిక్రెట్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కాకపోయినా ఎక్కువగా గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే ఉన్నదో, ఓకే, మ్యూకోజా ఏదైతే ఉందో, అంటే స్టమక్ ఏదైతే ఏరియా ఉందో, స్టమక్ లోని ఇవి యాక్చువల్ గా దీస్ ఆర్ గ్యాస్ట్రిన్ సిక్రెటెడ్ బై నాన్ ఎండోక్రైన్ టిష్యూ. ఇదొక ఎండోక్రైన్ ఇదొక ఎండోక్రైన్ గ్లాండ్ కాదు, సారీ, నాన్ ఎండోక్రైన్ టిష్యూ కాదు, ఇట్స్ అన్ ఎండోక్రైన్ టిష్యూ అంతే. ఇదొక గ్లాండ్ కింద వర్కౌట్ అవ్వదు, ఇదొక టిష్యూ అంటాం దీన్ని. ఓకే, ఈ ఎండోక్రైన్ టిష్యూ ఏదైతే స్టమక్ లో ఉంటుందో ఇది యాక్చువల్ గా గ్యాస్ట్రిన్ ని రిలీజ్ చేస్తుంది. అలాగే మనకి మిగతా ఉన్న కూడా గ్యాస్ట్రిన్ ఒకటి ఉంది, సెక్రెటిన్ ఒకటి ఉంది, కొలిసిస్టోకైనిన్ ఒకటి ఉంది, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఉన్నాయి. ఓకే, ఇలాగా 4 డిఫరెంట్ హార్మోన్స్ ఉన్నాయి విచ్ ఆర్ రిలీజ్ బై ఎండోక్రైన్ టిష్యూస్, నాట్ గ్లాండ్స్. ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మన పొట్టలో వేరే వేరే జాగాల్లో ఉంటాయి. ఓకే అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్ ద రైట్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో రైట్ స్టేట్మెంట్ ఏదవుతుంది. ఓకే సో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాలి. ఓకే, ట్రిప్సినోజన్ ఇస్ అన్ ఇనాక్టివ్ ఎంజైమ్, కరెక్టేనా, ఇది కరెక్ట్. ట్రిప్సినోజన్ ఇస్ సిక్రెటెడ్ బై ఇంటెస్టైనల్ మ్యూకోజా, కాదు. ట్రిప్సినోజన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటుంది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, కరెక్ట్. సో బి రాంగ్. ఎంట్రోకైనస్ సిక్రెటెడ్ బై ప్యాంక్రియాస్, కాదు, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో సిక్రెట్ అవుతుంది. సో రాంగ్. బైల్ కంటెంట్ ట్రిప్సిన్ రాంగ్. సో ఏదవుతుంది ఇందులోని, ఆప్షన్ ఏ అయిపోతుంది, ఆప్షన్ ఏ అయిపోతుంది. క్లియర్. జస్ట్ అ మినిట్.
ఓకే, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు సార్, నీట్ 2024లో డైజెషన్ ఇంక అబ్జార్ప్షన్ చాప్టర్ ఉందా, డిలీట్ అయిందా అని అడుగుతున్నారు. డిలీట్ అయిపోయింది. ఇట్ హాస్ బీన్ డిలీటెడ్. ఓకే. ఎవరైతే ఎంసెట్ రాస్తున్నారో వాళ్ళ కోసం. ఇప్పుడు ఎంసెట్ రాస్తున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ చేయకూడదని లేదు కదా. మీకేమనిపిస్తుంది, అందరూ నీటే రాస్తున్నారు అనిపిస్తున్నదా? అందరు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరూ నీటే రాస్తున్నారా, లేదంటే నేను నీట్ వాళ్ళ కోసం సెషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను అందరి కోసం సెషన్ చేస్తాను కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అందరూ అటెండ్ అవ్వగలగాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ లోని ఎన్టీఏ సర్ప్రైజ్ అని చెప్పి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం అన్నారు అనుకోండి, అప్పుడు మీరు దాంట్లో ప్రాక్టీస్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి. అది అన్నమాట, అర్థమైందా? సో అందుకే అది ఇంపార్టెంట్. క్లియర్? పదండి, నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద సైట్ వేర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ అకర్స్. నేమ్ ద site where digestion of protein occurs. సో ఫర్ సపోజ్ మేము ఓన్లీ నీట్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఓన్లీ ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే నీట్ అండ్ ఎంసెట్ రెండుకి ప్రిపేర్ అవుతున్నా, అన్ని చాప్టర్స్ చదవడంలో తప్పేమీ లేదు. క్వశ్చన్స్ చేయడంలో అయితే ప్రాబ్లం లేదు కదా. చదవపోయిన అట్లీస్ట్ క్వశ్చన్స్ చేయొచ్చుగా మీరు, మినిమం. అది ఓకే. పదండి. సో నేమ్ ద సైట్ వేర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ ఆకర్స్. ప్రోటీన్ డైజెషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది మనకి? ప్రోటీన్ డైజెషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓకే, చెప్పండి. ద ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ అనేది స్టమక్ లో జరుగుతుంది. ఓకే, స్టమక్ లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ద్వారా జరుగుతుంది కదా. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ ద్వారా ఎంతైతే డైజెషన్ అయిపోయిందో, ఫర్దర్ డైజెషన్ వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా ఎక్కడ జరుగుతుంది? అట్ ద ఏరియా ఆఫ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇలియం. ఇలియం ఇలియం దగ్గర జరుగుతున్నది. చదువుకున్నాం కదా స్మాల్ ఇంటెస్టైన్ మూడు పార్ట్లు: డియోడెనమ్, జెజునమ్, ఇంకా ఇలియం. గుర్తొచ్చిందా అందరికి? సో ఇప్పుడు ఏదవుతుంది ఆన్సర్? అందరూ ప్యాంక్రియాస్ అంటారు, రెక్టమ్ అంటున్నారు, లివర్ అంటున్నారు. ఈ అన్ని జాగాల్లోని ఎక్కడి నుంచి జరుగుతుందన్న మీరు చెప్పండి. సో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు తప్పులుగానే పెట్టుకుంటారు. అది బేసిక్ నాలెడ్జ్. ప్యాంక్రియాస్ లోని, రెక్టమ్ లోని, లివర్ లోని ఎప్పుడు డైజెషన్ జరగదు. దెర్ ఇస్ నో డైజెషన్ హ్యాపెనింగ్ దేర్. ఓన్లీ డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి ఇక్కడి నుంచి, అంతే. అది కాకుండా నో డైజెషన్ టేకింగ్ ప్లేస్, నెంబర్ వన్. ఓకే. అది కాకుండా లివర్ లో ఇంకా ప్యాంక్రియాస్ లో అయితే డైజెషన్ అవ్వట్లేదు. రెక్టమ్ లోని ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అన్ ఇంటెస్టైన్, ఇట్స్ ఓన్లీ యూస్డ్ ఫర్ అబ్జార్బింగ్ వాటర్. ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఫీకల్ మ్యాటర్ లో దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది, అంతే. ఓకేనా. సో లాస్ట్ మనకి మిగిలింది ఏంటి? ఇలియం. ఇలియం ఇస్ అ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది, అది అన్నమాట. సో బేసిక్ కామన్ సెన్స్ వాడండి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్, రెక్టమ్, లివర్ ఇక్కడ ఎక్కడ డైజెషన్ జరగట్లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇక్కడ ఇక్కడ ఓన్లీ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సిక్రియేట్ అవుతున్నాయి. ప్యాంక్రియాస్ ఇంకా లివర్ లో, రెక్టమ్ లో వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతున్నది. అది కాకుండా ఇలియం లో ఏం జరుగుతున్నది? డైజెషన్ అనేది జరుగుతున్నది. అర్థమైందా? క్లియర్? క్లియర్. సో ఈ తప్పులు చేయకండి, చాలా ఇంపార్టెంట్. దీని ఆప్షన్ డి అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టమక్ ఎపిథీలియల్ సెల్స్ ఇన్ ద బాడీ secrete. స్టమక్ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవేం సిక్రీట్ చేస్తున్నాయి? స్టమక్ లో ఏదైతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయో అవేం సిక్రీట్ చేస్తున్నాయి? పదండి, నెక్స్ట్ క్వశ్చన్. స్టమక్ లో ఏవైతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయో అవేం సిక్రీట్ చేస్తున్నాయి? సో మన స్టమక్ ఏదైతే ఉందో, స్టమక్ ది లైనింగ్ ఉంటుంది. దెర్ ఈస్ అ లైనింగ్. ఓకే. ఈ స్టమక్ లైనింగ్ లోని మనకి త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి: చీఫ్ సెల్స్, ఆక్సిడెంటిక్ సెల్స్, చీఫ్ సెల్స్, ఆక్సిడెంటిక్ సెల్స్. ఓకే. ఇంకోటి ఏంటి? గాబ్లెట్ సెల్స్. చీఫ్ సెల్స్ ఏం రిలీజ్ చేస్తున్నాయి? చీఫ్ సెల్స్ పెప్సినోజెన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఓకే. ఆక్సిడెంటిక్ సెల్స్ ఏం రిలీజ్ చేస్తున్నాయి? హెచ్సిఎల్ హెచ్సిఎల్ ప్లస్ కాసిల్స్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ సిఐఎఫ్. గాబ్లెట్ సెల్స్ ఏం రిలీజ్ చేస్తున్నాయి? మ్యూకస్ మ్యూకస్ ని రిలీజ్ చేస్తున్నాయి. అవునా కాదా? క్లియర్?
సో స్టమక్ లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ ఏం రిలీజ్ చేస్తున్నాయి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. పదండి నెక్స్ట్ క్వశ్చన్. నైట్ బ్లైండ్నెస్ అండ్ జీరోప్థాల్మియా ఆర్ జనరలీ కండిషన్స్ అసోసియేటెడ్ విత్ ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇంక ఈజీ క్వశ్చన్. పదండి. చాలా ఇంపార్టెంట్, ఇంక ఈజీ క్వశ్చన్. పదండి. ఏది? వైటమిన్ ఏ. కరెక్ట్, వైటమిన్ ఏ. ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్, డిజోప్థాల్మియా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీని డీల్ చేయడానికి మనం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రైస్ ని యాక్చువల్ గా బయోటెక్నాలజీలో చదువుకున్నాం. ఈ రైస్ ది పేరేమిటి? రైస్ ది పేరేమిటి? ఇంకా దాని సోర్స్ ఏమిటి? జీన్స్ ది ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు ఆ ప్లాంట్? అవి రెండు నాకు కావాలి. నేము, సోర్స్ ప్లాంట్. ఓకే, ఏ ప్లాంట్ నుంచి సోర్స్ చేశారు జీన్స్ ని? అది నాకు కావాలి, రెండు కావాలి, రెండు చెప్పండి మీరు. ఇప్పుడు వైటమిన్ ఏ తో సంబంధించి ఒక రైస్ ని ప్రిపేర్ చేశారు, బయోటెక్ జెనెటికలీ మోడిఫైడ్ రైస్ అంటాం. ఇట్స్ జెనెటికల్ జిఎం రైస్ అన్నమాట. ఇట్స్ జిఎం క్రాప్. ఈ జిఎం క్రాప్ పేరేమిటి? గోల్డెన్ రైస్. రైట్, దాని పేరేంటి? గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్. కరెక్ట్, గోల్డెన్ రైస్ అంటాం. జస్ట్ మినిట్. దాన్ని ఏమంటాం మనం? గోల్డెన్ రైస్ అంటాం. ఇప్పుడు ఈ గోల్డెన్ రైస్ ఏ ప్లాంట్ నుంచి సోర్స్ చేశారమ్మా? గోల్డెన్ రైస్ లో ఏవైతే జీన్స్ ఉన్నాయో వైటమిన్ ఏ కి సంబంధించిన జీన్స్, అవి ఎక్కడి నుంచి సోర్స్ చేశారు? ఆ ప్లాంట్ పేరు ఏమిటి? దట్ ప్లాంట్ నేమ్ ఇస్ డాఫోడిల్. డాఫోడిల్. డాఫోడిల్ ప్లాంట్ ఏదైతే ఉందో, డాఫోడిల్ ప్లాంట్ నుంచి సోర్స్ చేశారు. ఈ డాఫోడిల్ ప్లాంట్ లో ఉన్న జీన్స్ ని రైస్ లోకి ఇంటిగ్రేట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. దానివల్ల గోల్డెన్ రైస్ అనేది మనకి వచ్చింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఆర్ ద పారోటిడ్ గ్లాండ్స్ లొకేటెడ్? మనకి ఏవైతే పారోటిడ్ గ్లాండ్స్ ఉన్నాయో ఎక్కడ ఉంటాయి? మనకు మూడు గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి పారోటిడ్ గ్లాండ్. ఈ పారోటిడ్ గ్లాండ్ సబ్ మాండిబులర్ గ్లాండ్, సబ్ లింగ్వల్ గ్లాండ్. సో మనకి పారోటిడ్ గ్లాండ్ అని ఇక్కడ చెవి దగ్గర, ఈ చెవి ఉన్నదా మంది, ఈ చెవికి జస్ట్ కింద ఇక్కడ ఉంటాయి అన్నమాట. మన చెవి ఏదైతే ఉన్నదో దానికి ఇగో ఇక్కడ ఇక్కడ ఉంటాయి కరెక్ట్ గా మన పారోటిడ్ గ్లాండ్స్. ఈ పారోటిడ్ గ్లాండ్స్ కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఉంటాయి. ఇంకా మన టంగ్ ఏదైతే ఉందో మన నాలుక కింద సబ్ లింగ్వల్ గ్లాండ్ ఒకటి ఉంటుంది. సో సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఇక్కడ, పారోటిడ్ గ్లాండ్ ఇక్కడ. సో దాన్ని బట్టి పారోటిడ్ గ్లాండ్ ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ ఉన్నది అంటే పారోటిడ్ గ్లాండ్ ఎక్కడ ఉన్నట్టు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇయర్ కెనాల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇయర్ కెనాల్. ఓకే, ఈ క్వశ్చన్స్ ఎంసెట్ కోసం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ లో ఎక్కువగా వస్తాయి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ పంచర్స్ ఇన్ హిస్ చెస్ట్ క్యావిటీ. అయిపోయింది, మనకి డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. వేర్ కమింగ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్. మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడతో అయిపోయింది. ఇక్కడతో ఇంకా నీట్ ఎంసెట్ స్టూడెంట్స్ అందరూ క్లియర్ గా చూడండి. ఇంకా ఇక్కడి వరకు ఎవరైతే నీట్ స్టూడెంట్స్ లైట్ తీసుకున్నారో వాళ్ళకి చెప్పేస్తున్నాను, వాళ్ళు కూడా ఇంకా సీరియస్ గా చూడండి. ఇంక ఇక్కడ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి. ఆ పర్సన్ సఫర్స్ పంచర్స్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ ఇన్ అన్ యాక్సిడెంట్ వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద లంగ్స్. ఇట్స్ ఇట్స్ ఎఫెక్ట్ కుడ్ బి. ఓకే, సో చెస్ట్ క్యావిటీలో పంచర్స్ అయ్యి అంటే ఏమిటి అర్థం? బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది, అవునా కదా? రిడ్యూస్డ్ బ్రీతింగ్ రేట్, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ బ్రీతింగ్ రేట్, నో చేంజ్ ఇన్ రెస్పిరేషన్, సెసేషన్ ఇన్ బ్రీతింగ్. నాలుగు. రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్ అంటే మరి ఏంటి? రెస్పిరేటరీ సిస్టమే కదా. లంగ్స్ అంటే మరి రెస్పిరేటరీ సిస్టమే కదా. పదండి. ఏమవుతుంది? రిడ్యూస్డ్ బ్రీతింగ్ రేటు.
రిడ్యూస్డ్ బ్రీతింగ్ రేట్ అంటున్నారు. ఇప్పుడు మన లంగ్స్ ఉన్నాయి కదా, మన లంగ్స్ మన లంగ్స్ ఏం క్యారీ చేస్తున్నాయి? ఎయిర్ ని క్యారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బెలూన్ ఉన్నది, ఒక బెలూన్ తీసుకోండి, ఒక బెలూన్ ఉంది. మీరు బెలూన్ లో గాలి వదిలేరు. ఆ బెలూన్ లో చిన్న పంచర్ అయినా కూడా ఆ బెలూన్ అంతా బ్లాస్ట్ అయిపోతుందా, లేదంటే కొంచెం అందులో గాలి ఫిల్ అవుతూ ఉంటుందా? టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్ దాట్ ఏమవుతున్నది, మీరు లంగ్స్ లోకి గాలి వచ్చింది, ఊపిరి తీసుకున్నారు. ఇమాజిన్ అ బెలూన్. ఒక బెలూన్ లో గాలి వచ్చింది, బయటకు వెళ్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఆ బెలూన్ లో నేను పంచర్ చేశా. పంచర్ చేసినప్పుడు ఆ పంచర్ నుంచి మొత్తం గాలి బయటకు వచ్చేస్తుందా, లేదంటే ఉంటుందా ఇంకా? ఉండదు కదా, మొత్తం బయటకు వచ్చేస్తుంది. లంగ్స్ లో కూడా అంతే. ఇఫ్ దెర్ ఇస్ పంచర్ ఇన్ ద లంగ్స్, చెస్ట్ క్యావిటీలోని లంగ్స్ దగ్గర పంచర్ అవుతున్నది అంటే ఏమవుతుంది? సెసేషన్ ఇన్ బ్రీతింగ్. సెసేషన్ అంటే బ్రీతింగ్ ఆగిపోతుంది, స్టాప్ అన్నమాట. బ్రీతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఏకంగా. దాన్ని మనం స్పెషల్, కొంచెంగా గాలి కాదు, అస్సలు ఫిల్ అవ్వదు, మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటుంది. బ్రీతింగ్ అనేది జరగదు. బ్రీతింగ్ అనేది జరగదు. అర్థమైందా? దెర్ ఇస్ నో బ్రీతింగ్ హ్యాపెనింగ్. దాన్ని మనం సెసేషన్ ఇన్ బ్రీతింగ్ అంటాము. ఓకేనా? ఇక్కడ మనకి బ్రీతింగ్ అనేది జరగట్లేదు. క్లియర్? అర్థమైందా? బ్రీతింగ్ జరగట్లేదు. చెస్ట్ క్యావిటీలో పంచర్స్ అయిపోతే చెస్ట్ క్యావిటీ కావాల్సినంత మనకి ఏంటి ఎక్స్పాండ్ అవ్వదు. ఓకే, మనది ఏదైతే చెస్ట్ క్యావిటీ, దీన్ని థొరాసిక్ క్యావిటీ అంటాం. ఈ థొరాసిక్ క్యావిటీ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవ్వాలి. మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి దాంట్లో. ఎక్స్పాండ్ ఇంకా కాంట్రాక్ట్ అవుతేనే గాలి లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. ఇక్కడే కన్నాలు పడిపోతే ఏమవుతుంది? గాలి లోపలికి బయటికి వెళ్ళలేదు, ఎక్స్పాండ్ అవ్వలేదు. సో బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది. దాన్నే మనం సెసేషన్ ఇన్ బ్రీతింగ్ అనేసి అంటాము. సో అందుకే ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? కొంచెం అర్థమైందా అందరికి? సెసేషన్ అంటే ఏంటో కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు మీ అందరికి. సెసేషన్ అంటే ఏంటో కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. సో సెసేషన్ అంటే ఏంటో నేను మీకు అందరికీ చెప్పేశాను. సో దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, అర్థమైందా? సో ఐ థింక్ సెసేషన్ అంటే క్లియర్ గా అయిపోయి ఉంటుంది మీ అందరికి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతారా? కొంచెం స్లోగా ఆలోచించండి. స్లోగా కామ్ గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. బ్రీతింగ్ రేట్ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవ్వదు, ఏకంగా ఆగిపోతుంది. ర్యాపిడ్ ఇంక్రీజ్ అవ్వదు, చేంజ్ అవ్వదు. ఆప్షన్ డి. క్లియర్? పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ నోన్ దట్ ఎక్స్పోజర్ టు కార్బన్ మొనాక్సైడ్ is harmful to animals because it is known that exposure to carbon monoxide is harmful to animals because కార్బన్ మోనాక్సైడ్ అనేది మనం ఎన్కౌంటర్ చేసామంటే, ఇఫ్ యూ ఎన్కౌంటర్ కార్బన్ మోనాక్సైడ్, అది మనకి హార్మ్ఫుల్ అవ్వచ్చు. ఎందుకు? కార్బన్ మోనాక్సైడ్ మనం ఎన్కౌంటర్ చేసామంటే దట్ కెన్ బి హార్మ్ఫుల్ ఫర్ అస్. వై? ఎందుకు అలా జరగచ్చు? ఎందుకు అలా జరగచ్చు? చెప్పండి. వాట్ మైట్ బి ద రీజన్ బిహైండ్ దట్? వెరీ గుడ్. ఓకే, ఎప్పుడైనా కార్బన్ మోనాక్సైడ్ వస్తే అదేం చేస్తుందంటే, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది? హిమోగ్లోబిన్. కార్బన్ మోనాక్సైడ్ ఇది, హిమోగ్లోబిన్ ఇది. ఇట్ విల్ ఫామ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. కార్బాక్సీ హిమోగ్లోబిన్. కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఇట్ హ్యాస్ వెరీ హై ఎఫినిటీ. ఇంకా ఇంత హై ఎఫినిటీ ఉంటుందంటే హిమోగ్లోబిన్ కి కార్బన్ మోనాక్సైడ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే దానివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ లీవింగ్ O2. దానివల్ల బ్లడ్ లోని సిఓహెచ్బి ఏదైతే ఉందో దాని క్వాంటిటీ పెరిగిపోతూ ఉంటుంది. O2హెచ్బి ఏదైతే ఉందో ఆక్సీ హిమోగ్లోబిన్ దాన్ని తగ్గిపోతూ ఉంటుంది. ఇది పెరిగిపోతూ ఉండడం వల్ల దిస్ కెన్ బి రియల్లీ డేంజరస్ అండ్ ఫేటల్. దిస్ కెన్ బి ఫేటల్. అర్థమైందా? సో ఇది ఎక్కువగా మనకి వెహికులర్ పొల్యూషన్ లో ఆస్ఫిక్సియేషన్, కరెక్ట్. ఆస్ఫిక్సియేషన్ కరెక్ట్. ఓకే, నన్ను కరెక్ట్ చెప్పారు. ఆస్ఫిక్సియేషన్ అది జరుగుతుంది. ఆస్ఫిక్సియేషన్ జరగడం వల్ల
ఓకే, బ్రీతింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ఓకే, ఆగిపోతుంది, అండ్ ఇట్ కెన్ బి రియలీ ఫేటల్. సో ఇట్ రిడ్యూసెస్ O2 ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇట్ రిడ్యూసెస్ O2 ట్రాన్స్పోర్ట్. అర్థమైందా? ఓకేనా? సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A person breathes in some volume of air by forced inspiration. After having a forced expiration, this quantity of air is taken in is this quantity of air is taken in is ఓకే. పదండి చూడండి. ఇప్పుడు బేసిక్ గా ఆ పర్సన్ బ్రీత్స్ ఇన్ సమ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ జరుగుతున్నది అంటే దట్ ఈస్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఓకే, ఆఫ్టర్ హ్యావింగ్ అ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్, కానీ ఇది చూడండి, ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ తర్వాత, ఓకే, ఏమవుతున్నది, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. ఓన్లీ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఓన్లీ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నది, ఫోర్స్ ఎక్స్పిరేషన్ అయిపోయింది, దాని తర్వాత ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ జరిగింది. దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాము. ఇప్పుడు వైటల్ కెపాసిటీని అర్థం చేసుకోవడానికి కావాలంటే జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, ఐ థింక్ ఇక్కడ లేదు, జస్ట్ మినిట్. వైటల్ కెపాసిటీ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై వైటల్ కెపాసిటీ? వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు, వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి వైటల్ కెపాసిటీది? ఓకే, వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ ఐఆర్వి. ఓకే, టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈ, వెరీ గుడ్, టీవీ, ఈఆర్వి, టీవీ అండ్ ఐఆర్వి, కరెక్ట్. ఓకే, సో టీవీ అంటే టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అంటే ఎంత వెళ్ళి వస్తున్నది, అది నార్మల్ గా నార్మల్ బ్రీతింగ్ అది జరిగినప్పుడు ఎంతైతే ఉంటుందో అది. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏంటి? జస్ట్ మినిట్. ఓకే, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఎంతైతే వాల్యూమ్ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ గా నువ్వు తీసుకోగలవు, దాని తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంతైతే ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ గా మనం వదలగలము. సో మనం ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసాము, సో ఈఆర్వి అయిపోతుంది. దాని తర్వాత ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ చేసాము, దాని తర్వాత ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ కూడా చేసాము, సో ఐఆర్వి అయిపోతుంది. దీన్ని మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు, విసి ఈజ్ ఈక్వల్ టు ఇన్స్పిరేటరీ కెపాసిటీ ప్లస్ ఈఆర్వి. రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చా లేదా? లేదంటే విసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పిరేటరీ కెపాసిటీ ప్లస్ ఐఆర్వి. ఇలాగైనా రాసుకోవచ్చా లేదా? ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకోవచ్చా మనం? కెన్ వి రైట్ ఇట్ లైక్ దిస్? ఈ విషయం అందరికీ అర్థమైందా, లేదంటే డౌట్ వస్తున్నదా దీన్ని ఎలా రాసామని? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీవీ ప్లస్ ఈఆర్వి అంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ, బికాస్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ ఈఆర్వి. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూము ప్లస్ టైడల్ వాల్యూమ్ కదా. దాని తర్వాత ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ ఐఆర్వి, రైట్? ఓకే, సో అందుకే అలా రాసా, ఇంకేం లేదు. సో ఈ ఫార్ములాస్ కొంచెం ఎటు అటు చేసి ఎలాగైనా అడుగుతారు, సో అందుకే నేను మీకు ఇది రాయిపించాను, చూసుకోండి ఒకసారి. ఓకే, సరేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ పదండి. మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కాంటెక్స్ట్ టు O2 బైండింగ్ టు హెచ్బి. ఆక్సిజన్ బైండ్ అవ్వాలి అంటే అన్నిటికన్నా ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ చాలా ఎక్కువ ఉండాలి. ఆక్సిజన్ బైండ్ అవ్వాలి అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి. రెండోది టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. ఓకే, టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫేవరబుల్ కాదు. PCO2 అనేది తక్కువ ఉండాలి. ఇంకోటి ఏం తక్కువ ఉండాలి, ఇంకేం తక్కువ ఉండక్కర్లా. హయ్యర్ పిహెచ్ అనేది ఎక్కువ ఉండాలి. సో దీన్ని బట్టి ఏంటి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఐ థింక్ దిస్ వాస్ సపోజ్ టు బి లోవర్ పిహెచ్. అప్పుడు కరెక్ట్ అవుతుంది ఆప్షన్. పిహెచ్ ఎక్కువ ఉండాలి, ఆప్షన్ రాంగ్ ఇచ్చారు. రాంగ్ ఆప్షన్ ఇది. జస్ట్ మినిట్. మనకి పిహెచ్ ఆక్సిజన్ తో బైండ్ అవ్వాలంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉన్నదంటే అసిడిక్ అవుతుంది, ఇఫ్ యు రిమెంబర్. సో ఆప్షన్ రాంగ్ ఇచ్చారు ఇక్కడ. రాంగ్ ఆప్షన్ ఇక్కడ. ఓకే, ఆప్షన్ ఏ కరెక్టే, కాకపోతే ఇట్ విల్ బి లోవర్ పిహెచ్. ఇప్పుడు ఆలోచించండి, మన పిహెచ్ స్కేల్ తీసుకోండి. పిహెచ్ స్కేల్ తీసుకుంటే మధ్యలో మనకి 7 న్యూట్రల్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ 14 బేసిక్, హైలీ బేసిక్. ఇక్కడ 1 ఏమో హైలీ ఎసిడిక్ కదా. ఇప్పుడు మనకి ఎసిడిక్ రేంజ్ లో ఎక్కువగా PCO2 ఎక్కువ ఉంటుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్, కార్బాక్సీ హిమోగ్లోబిన్, కార్బమినో హిమోగ్లోబిన్ ఫార్మ్ అవడానికి ఫేవర్ చేస్తుంది. అదే మనకి కొంచెం బేసిక్ పక్క ఉన్నదండి, న్యూట్రల్ ఇంకా బేసిక్ పక్క చూసుకున్నట్లయితే మనకి PO2 ఫేవర్ చేస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. సో మనకి పిహెచ్ అనేది హై కావాలి, లో పిహెచ్ కాదు. అర్థమైందా? మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కాంటెక్స్ట్ టు O2 బైండింగ్ టు హెచ్బి అంటాం. ఓకే, అర్థమైందా? స్పీడ్ ఇంకొంచెం పెంచాలంటారా? షుడ్ వి ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద సెషన్? ఇఫ్ యూ వాంటెడ్ టు బి ఇంక్రీజ్ చెప్పండి, నేను చేస్తాను. ఓకే, సో అందుకే ఆప్షన్ ఏ కరెక్టే, బట్ వాళ్ళు హయ్యర్ పిహెచ్ అవదు, ఇట్ విల్ బి లోవర్ పిహెచ్. ఓకే, అప్పుడు కరెక్ట్ అవుతుంది ఆప్షన్. అర్థమైందా? సో క్వశ్చన్ కొంచెం మనం కరెక్ట్ చేసుకోవాలి, ఇంకేం లేదు, మిగతా అంతా ఫైన్. ఓకేనా? మన స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాము. లెట్ us ఇంక్రీజ్ ద స్పీడ్ a little bit. పదండి. ఇన్సిడెన్స్ ఆఫ్ ఎంఫిసెమా రెస్పిరేటరీ డిజార్డర్ ఇస్ హై ఇన్ సిగరెట్ స్మోకర్స్. ఇన్ సచ్ కేసెస్ ఏం జరుగుతుంది? ఎంఫిసెమా ఉన్నప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే సరే, లెట్ us ఇంక్రీజ్ ద స్పీడ్. పదండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ మరి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయనైతే, మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం ఒక్కొక్క క్వశ్చన్ స్లోగా. మీకు అలా కావాలా, లేదంటే మనం ఫాస్ట్ గా క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఎలా కావాలనుకుంటున్నారు? ఎలా కావాలనుకుంటున్నారు? ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామంటే స్లో అవుతుంది, ఫాస్ట్ గా వెళ్దామంటే ఫాస్ట్ గా అవుతుంది. అప్పుడు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అవదు, జస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాం అంతే. రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. పదండి. సో ఎంఫిసెమా అన్నప్పుడు ఏమవుతుంది? బ్రాంక్యూల్స్ ఆర్ ఫౌండ్ డ్యామేజ్ కాదు, బ్రాంక్యూల్స్ కాదు, ఆల్వియోలర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతాయి, వాటిలో ఇలాస్టిసిటీ పోతుంది. దే లూజ్ ఇలాస్టిసిటీ. ఇలాస్టిసిటీ పోవడం వల్ల పెద్దగా చిన్నగా ఏదైతే ఆల్వియోలార్ సాక్ ఉన్నదో అది ఎక్కువగా లోపల, ఇట్ కెన్ గో అవుట్ సైడ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో కంప్రెస్. ఎప్పుడైతే ఎయిర్ లోపలికి వస్తున్నదో అది నింపడానికి బయట పక్కకి వెళ్తుంది, ఎయిర్ బయటకు వెళ్తున్నప్పుడు ఇలాగా కంప్రెస్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్ గా ఎలాస్టిసిటీ పోతుంది ఆల్వియోలార్ వాల్ డ్యామేజ్ అయినప్పుడు, అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎంఫిసెమా. ఆప్షన్ బి. పదండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బుక్ లంగ్స్? ఏ ఆర్గానిజం లో బుక్ లంగ్స్ ఉంటాయి? అందరికి ఫాస్ట్ గానే కావాలి. ఫైన్, ఓకే అయితే విల్ గో లిటిల్ బిట్ ఫాస్టర్ దెన్. సరేనా? పదండి. ఓకే, పదండి, ఫాస్ట్ గానే కంప్లీట్ చేద్దాం అయితే.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బుక్ లంగ్స్? సో 4 ఆర్గానిజమ్స్ ఉన్నాయి: స్పైడర్, యాంట్, పెంగ్విన్, సీ లయన్. సీ లయన్ లో పెంగ్విన్ ఏవైతే ఉన్నాయో మ్యామల్స్, సో వాటిలో బుక్ లంగ్స్ అనేవి ఉండవు. యాంట్ అనేది చాలా చిన్న ఇన్సెక్ట్, దాంట్లో బుక్ లంగ్స్ ఉండవు. ఓకే, సో మిగిలింది ఏంటి మనకి? స్పైడర్. స్పైడర్ లో మనకి ఎలాంటి లంగ్స్ ఉంటాయి? బుక్స్ లో ఉంటాయి అన్నమాట లంగ్స్. ఓకే, బుక్ లంగ్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Altitude sickness is typically caused due to. Altitude sickness is typically caused due to. ఓకే, altitude sickness ఎందుకు అవుతున్నది? ఓకే, క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తాను. నేను ఇక్కడ క్వశ్చన్ ని ఎక్స్టెండ్ చేశాను. ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లోవర్, ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ CO2 ఇన్ బ్లడ్, కోల్డ్ టెంపరేచర్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఏదవుతుంది? ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే మీరు ఎప్పుడైతే సీ లెవెల్ నుంచి మీదకి వెళ్తుంటారో, కొండ ప్రదేశానికి ఎప్పుడైతే మీరు మీద పక్క అలా వెళ్తుంటారో, మీదకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ ది పార్షియల్ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. యాజ్ యూ గో అప్ అండ్ అప్, పార్షియల్ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవడం వల్ల మీకు ఏంటంటే బ్రెత్లెస్ అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క ఊపిరి తీసుకోవడానికి మీకు చాలా పెద్ద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. ఎంత డీప్ బ్రెత్ తీసుకుంటారో అంత బెటర్ ఆ టైంలో, అది అన్నమాట. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. రెసిడ్యుయల్ వాల్యూమ్ ఈస్. ఇక్కడ రెసిడ్యుయల్ వాల్యూమ్ ఎంత అని అడగలేదు, దేనికన్నా ఎక్కువ తక్కువ అని అడిగారు. సో ఇట్స్ లైక్ అ కంపారిజన్. మీకు మిగతా వాల్యూమ్స్ కూడా తెలిసి ఉండాలి. మనకు తెలుసు టైడల్ వాల్యూమ్ అంటే ఎంత. టైడల్ వాల్యూమ్ అంటే 500 ml ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఇన్స్పిరేటరీ వాల్యూమ్ కన్నా ఎక్కువ ఉంటుందా? లేదు. ఇన్స్పిరేటరీ వాల్యూమ్ రెసిడ్యుయల్ వాల్యూమ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో రాంగ్. టైడల్ వాల్యూమ్ కన్నా తక్కువ ఉంటుందా రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటే? లేదు. రెసిడ్యుయల్ వాల్యూమ్ మనకి ఎంత ఉంటుంది? 1000 to 1100 వరకు ఉంటుంది. రైట్. రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటే ఎంత ఉంటుంది దగ్గర దగ్గర? రెసిడ్యుయల్ వాల్యూమ్ ఎంత ఉంటుంది మనకి? చెప్పండి. రెసిడ్యుయల్ వాల్యూమ్ మనకి ఎంత ఉంటుంది? 1000 to 1100. కరెక్ట్. జస్ట్ మినిట్. సో థౌజండ్ ఇన్స్పిరేటరీ వాల్యూమ్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ ఉంటుంది. వైటల్ కెపాసిటీ దానికన్నా ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ ద టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ 500 ml ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అయిపోతుంది. క్లియర్ అందరికి? క్లియర్ అందరికి? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది కావాలంటే ఒకసారి రిఫర్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఈ టేబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై. లంగ్స్ దేని ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతున్నది? పదండి. ద లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై. 1100 to 1200 అనొచ్చు, 1000 to 1100 రెండు ఓకే, పర్వాలేదు. ఓకేనా? పదండి. ద లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై. స్టర్నము ప్రొటెక్ట్ చేస్తున్నది, ఏదైతే ముందుకున్న మన బోన్ ఉన్నదో. ఓకే, బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత రిప్ కేజ్ కూడా, ఏదైతే రిప్స్ ద్వారా రిప్ కేజ్ ఫామ్ అవుతున్నదో అది. బ్యాక్ బోన్ కూడా. సో అన్ని కలిపి చేస్తున్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది ఆప్షన్ డి అయిపోతుంది. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ అమంగ్ ద ఫాలోయింగ్ అ సెల్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఫాగోసైటిక్ యాక్టివిటీ. ఓకే, అమంగ్ ద ఫాలోయింగ్ సెల్స్, ఏదైతే సెల్స్ మనం చూస్తున్నామో వీటిలో ఏది ఫాగోసైటిక్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు అని అడుగుతున్నారు. ఓకే, డస్ నాట్ ఎగ్జిబిట్. వాట్ ఈస్ అ ఫాగోసైటిక్ యాక్టివిటీ? ఫాగోసైటిక్ యాక్టివిటీ అంటే ఏదైనా ఫారెన్ సెల్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఫాగోసైటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సచ్ యాజ్ మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వాటిని ఎంగల్ఫ్ చేసేసి వాటిని డైజెస్ట్ చేసి పడేస్తాయి అనమాట. ఎండోసైటోసిస్ త్రూగా ఇంజెస్ట్ చేసి డైజెస్ట్ చేసి పడేసి రిలీజ్ చేస్తాయి. సో వాటిని చంపేస్తున్నాయి బేసికల్ గా. దాన్ని మనం ఫాగోసైటిక్ యాక్టివిటీ అంటాం. ఈ ఫాగోసైటిక్ యాక్టివిటీ బేసోఫిల్స్ కి ఉండదు. బేసోఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి ఫాగోసైటిక్ యాక్టివిటీ చూపించవు. అర్థమైందా? బేసోఫిల్స్ విల్ నాట్ షో ఎనీ ఫాగోసైటిక్ యాక్టివిటీ. మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఈ మూడు ఫాగోసైటిక్ యాక్టివిటీని చూపిస్తాయి. అర్థమైందా? సో ఆప్షన్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ ద పేర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ కోయాగులేషన్ జరగాలి అంటే ఎలాంటి సబ్స్టెన్సెస్ మనకు కావాలి? నార్మల్ గా మనకి ఇప్పుడు ఏదైనా ఇంజరీ జరిగిందంటే, ఇంజరీ జరిగినప్పుడు బ్లడ్ క్లాటింగ్ జరగాలి. సో బ్లడ్ క్లాటింగ్ జరిగినప్పుడు బ్లడ్ క్లాటింగ్ వరకు కోసం కొన్ని ఫ్యాక్టర్స్ కావాల్సి వస్తుంది. there needs to be the release of some factors. And what are the names of those factors? కామన్ గా ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఏం కావాలి? కాల్షియం అయాన్స్ కావాలి. కాల్షియం అయాన్స్ తర్వాత ప్లేట్లెట్ ద్వారా కొన్ని
టిష్యూ రిపేర్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ కాల్షియం అయాన్స్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి. అర్థమైందా? క్లియర్? ఓకే. ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అర్థమైందా లేదంటే ఈ క్వశ్చన్ లో డౌట్ ఉన్నదా అందరికి? హెపారిన్ కాదు. హెపారిన్ ఇస్ అన్ యాంటీ కోయాగులెంట్, అది వేరు. ఓకే. సో హెపారిన్ కాదు. దాని తర్వాత కాల్షియం అయాన్స్ కాల్షియం అయాన్స్ కరెక్ట్ గానీ హెపారిన్ అవ్వదు. ఆక్సలేట్స్ సిట్రేట్స్ అవ్వవు. హెపారిన్ అవ్వదు ఇక్కడ. ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అందుకే ఆప్షన్ బి అయిపోతుంది. ఓకే. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ECG depicts depolarization and repolarization processes during cardiac cycle. In the ECG of a normal healthy individual, one of the following waves is not represented. మనం ఏదైతే మనకి ఏదైతే పి వేవ్, క్యూఆర్ఎస్ వేవ్, జస్ట్ మినిట్, ఇలా వస్తుంది కదా. ఓకే. ఇలా ఏదైతే వస్తుందో దీంట్లో దిస్ ఇస్ ద పి వేవ్ అండ్ దిస్ ఇస్ ద క్యూఆర్ఎస్ అండ్ దిస్ ఇస్ ద టీ. సో మూడు ఉన్నాయి. సో పి వేవ్ విల్ రిప్రజెంట్ డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా. ఏదైతే ఏట్రియల్ డీపోలరైజేషన్ ఉందో అది. ఓకే. డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద క్యూఆర్ఎస్ వేవ్ కదా. ఇంకా టీ వేవ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ కదా. కానీ రీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియాస్ కు సంబంధించి ఎలాంటి వేవ్ రాదు. సో అందుకే ఆప్షన్ బి అయిపోతుంది. ఐ క్లియర్? అర్థమైందా? టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ ఫ్యాక్టర్ కరెక్ట్ రమ్య. బ్లడ్ క్లాటింగ్ కి సంబంధించి చెప్తున్నారు. సారీ ఇప్పుడు చూసాను నేను. ఓకే ఫైన్. ఓకేనా. సో ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ సెల్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీబాడీ ప్రొడక్షన్? ఎలాంటి బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ ఆన్సర్ చేయాలి అని. సో పదండి అందరూ ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్ ని. వెయిటింగ్ ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. టేక్ యువర్ టైం. ఈ ఒక్క క్వశ్చన్ కి నేను కొంచెం టైం ఇస్తున్నాను. ఆన్సర్ చేయండి అందరూ మీదిగా. పదండి. ఏమవుతుంది దీని ఆన్సర్? బి లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో బి లింఫోసైట్స్ యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి? బి లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి? యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేయవు, హెల్ప్ చేస్తాయి వీటిని అంతే. ఆర్బీసీ కాదు, న్యూట్రోఫిల్స్ కాదు. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద సెకండ్ హార్ట్ సౌండ్ డబ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద క్లోజర్ ఆఫ్. రెండు హార్ట్ సౌండ్స్ వస్తాయి. ఒకటి లబ్ వస్తుంది, ఇంకోటి డబ్ వస్తుంది. లబ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? క్లోజర్ ఆఫ్ ఏవి వాల్వ్స్. ఏవైతే ఏవి వాల్వ్స్ ఉన్నాయో అవి క్లోజ్ అవుతున్నాయి. ఏవి వాల్వ్స్ అంటే ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్. అదే డబ్ సౌండ్ వచ్చినప్పుడు క్లోజర్ ఆఫ్ ఏది? సెమీ ల్యూనార్ వాల్వ్స్. సెమీ ల్యూనార్ వాల్వ్స్. సో ఆప్షన్ బి. ఆప్షన్ బి అయిపోతుంది. క్లియర్? అర్థమైందా అందరికి? ఈజీ. ఓకే. పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఇన్కరెక్ట్? వీటిలోని ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు అంటే రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు మనల్ని. సో వీ హ్యావ్ టు ఆన్సర్ ద రాంగ్ స్టేట్మెంట్. బర్డ్స్ అండ్ ల్యాండ్ స్నేక్స్ ఆర్ యూరికోటెనిక్ animals. Mammals and frogs are ureotelic animals. Correct. Aquatic amphibians and aquatic insects are ammonotelic animals. Birds and reptiles are ureotelic. Wrong. Birds and reptiles are uricotelic. రెప్టైల్స్ మనం చూస్తామా? లిజర్డ్ చిన్న చిన్న యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్స్క్రీట్ చేస్తుంది. సో బర్డ్స్ కూడా అంతే. ఏవైతే ఏవైతే పిచ్చుక అనుకోండి లేదంటే కాకి అనుకోండి ఇవన్నీ ఏవైతే రెట్టలేస్తాయో దాంట్లో మీరు వైట్ కలర్ కాంపౌండ్ ఒకటి చూస్తారు. ఆ వైట్ కలర్ కాంపౌండే యూరిక్ యాసిడ్ అన్నమాట. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఓకే. రైట్. సరేనా? పదండి. ఈ స్పీడ్ అందరికీ ఓకేనా? ఈ స్పీడ్ అందరికీ ఓకేనా? ఇంత స్పీడ్ ఓకేనా అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంత స్పీడ్ అందరికీ ఓకేనా? ఓకే. సరే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేయండి.
we can produce concentrated or dilute urine. This is facilitated by a special mechanism. Identify the mechanism అంటున్నారు. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నేను ఇంకా చెప్పలేదమ్మా, ఎందుకంటే అది మీకు లాస్ట్ టైం డిలీట్ అయింది. బట్ దిస్ టైమ్ ఐ ఈజ్ ద చాప్టర్, డోంట్ వరీ. ఓకే భార్గవ్, పదండి. పెల్లెట్ టైప్ రిలీజ్ చేస్తాయి, కరెక్ట్. సో ఓకే, వీ కెన్ ప్రొడ్యూస్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ డైల్యూట్ యూరిన్. కాన్సన్ట్రేటెడ్ లేదంటే డైల్యూట్ యూరిన్ దేని వల్ల అవుతున్నది? రీఅబ్జార్ప్షన్ ఫ్రమ్ పీసీటీ. పీసీటీలో చాలా అంత వాటర్ రీఅబ్జార్బ్ అయిపోతుంది, కరెక్ట్. రీఅబ్జార్ప్షన్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్ ఇక్కడ మనం చూడాలి. ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్, అన్ని కరెక్ట్ అనిపిస్తాయి, ఓకే, బట్ మోస్ట్ సూటబుల్ ఆన్సర్ అనేది మనం చేయాలి. రీఅబ్జార్ప్షన్ ఇన్ డీసీటీ, కౌంటర్ కరెంట్ మెకానిజం ఇన్ హెన్లీస్ రూప్ ఆర్ వాసరెక్టా. దీనివల్ల హైపర్ ఆస్మోలారిటీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. హైపర్ ఆస్మోలారిటీ చదువుకున్నాం. హైపర్ ఆస్మోలారిటీ ఇన్ మెడ్యులరీ మెడ్యులరీ ఇంటర్స్టీషియం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్. దానివల్ల కాన్సన్ట్రేషన్ వస్తుంది, యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది, యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. సో ఆప్షన్ డి, ఆప్షన్ డి. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. డయలైజింగ్ యూనిట్ ఆర్ ఆర్టిఫిషియల్ కిడ్నీ కంటైన్స్ అ ఫ్లూయిడ్ విచ్ ఇస్, ఏదైతే డయాలిసిస్ జరుగుతున్నదో డయాలిసిస్ లోని బేసిక్ గా ఏం జరుగుతున్నది? డయాలిసిస్ లో ఏం జరుగుతున్నది? ఏదైతే ఫ్లూయిడ్ ఉన్నదో అది ఆల్మోస్ట్ ప్లాస్మా లాగే ఉంటుంది, అది ఆల్మోస్ట్ ప్లాస్మా లాగే ఉంటుంది. లేదు, ఇప్పుడు ఫస్ట్ మనం మార్ఫాలజీ ఇంకా అనాటమీ చదువుకుంటాము. మార్ఫాలజీ ఇంకా అనాటమీ తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటాం. ఓకే, సో డోంట్ వరీ, పదండి. Dialyzing unit contains a fluid which is almost same as plasma except that it has, ఏముంటుంది దాంట్లో? ఏముంటుందంటే ఏముండదు దాంట్లో, యూరియా ఉండదు. యూరియా ఉన్నదంటే ఎలా యూరియాని క్లియర్ చేస్తాం? ద ఓన్లీ డిఫరెన్స్ ఇట్ విల్ హ్యావ్ ఇస్ ఇట్ విల్ నాట్ హ్యావ్ యూరియా. యూరియా ఉండదు కాబట్టి ఏదైతే మన యూరిన్ లో యూరియా ఉందో అది అటుపక్క వెళ్తుంది త్రూ ఆస్మోసిస్. ఓకే, అది అన్నమాట, త్రూ ఆస్మోసిస్. క్లియర్? సో ఆప్షన్ సి అయిపోతుంది. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ద పిహెచ్ ఆఫ్ హ్యూమన్ యూరిన్ ఇస్ అప్రాక్సిమేట్లీ. హ్యూమన్స్ లో ఏదైతే యూరిన్ ఉన్నదో దాని పిహెచ్ ఎంత ఉండొచ్చు దగ్గర దగ్గర? హ్యూమన్స్ లో ఏదైతే యూరిన్ ఉన్నదో, హ్యూమన్ యూరిన్ ఏదైతే ఉందో దాని పిహెచ్ దగ్గర దగ్గర, ఇస్ ఇట్ అసిడిక్ ఆర్ ఇస్ ఇట్ బేసిక్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ లిటిల్. అప్పుడప్పుడు మన నీళ్ళు అయితే తక్కువ తాగుతాం అప్పుడు అసిడిక్ అవుతుంది, నీళ్ళు కొంచెం ఎక్కువ తాగితే స్లైట్లీ అసిడిక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ స్లైట్లీ అసిడిక్. స్లైట్లీ అసిడిక్ అంటే దగ్గర దగ్గర ఎంత ఉండొచ్చు? స్లైట్లీ అసిడిక్ అంటే నియర్లీ 6 వరకు ఉండొచ్చు కదా, 6 వరకు ఉండొచ్చు. సో ఆప్షన్ సి, ఆప్షన్ సి అయిపోతుంది. జస్ట్ దీన్ని మనం ఏమంటాం? స్లైట్లీ అసిడిక్ అంటాం. అంటే యూరికోటెలిక్ కదా, మీన్ యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో యూరిక్ యాసిడ్ ని ఇంకొంచెం డైల్యూట్ చేసి మనం ఏం చేస్తున్నాం? యూరిక్ యాసిడ్ ని యూరియా కింద కన్వర్ట్ చేస్తున్నాము. ఈ యూరియాని మనం సిక్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇది కాన్సన్ట్రేటెడ్ అయిపోయింది అనుకోండి, ఎంత కాన్సన్ట్రేటెడ్ అయితే అంత అసిడిటీ ఎక్కువ ఉంటుంది. యూరిన్ అనేది ఎంత కాన్సన్ట్రేటెడ్ ఉంటే అంత అసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే యూరియాది ఎంత డైల్యూట్ అయిపోతే యూరిన్ అంత తక్కువ అసిడిటీ ఉంటుంది, అది అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ రాంగ్? Which of the following pair is wrong? Wrong pair. Uricotelic birds. Correct. Uricotelic. Ureotelic insects. Wrong. Insects are uricotelic. Next. Ammonotelic tadpole. Correct. ఏదైతే ఫ్రాగ్ లో టాడ్పోల్ ఉందో అది అమోనోటెలిక్. అడల్ట్ ఫ్రాగ్ మళ్ళీ మనకు వచ్చేసి యూరియోటెలిక్ అయిపోతుంది. ఎలిఫెంట్ యూరియోటెలిక్. కరెక్ట్. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ అ కామన్ క్యారెక్టరిస్టిక్ అబ్జర్వ్డ్ ఇన్ బోత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అడల్ట్ ఫ్రాగ్స్. ఇప్పుడే చెప్పాను జస్ట్. హ్యూమన్ బీయింగ్స్ ఇంకా అడల్ట్ ఫ్రాగ్స్ లో ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏముంది? 4 చేంబర్డ్ హార్ట్ కాదు, ఎందుకంటే ఫ్రాగ్స్ లో 3 చేంబర్డ్ హార్ట్ ఉంటుంది.
ఆర్బీసీస్ ఫ్రాగ్స్ లో మాత్రం న్యూక్లియేటెడ్ ఉంటాయి, మనలో ఈ న్యూక్లియేటెడ్ ఆర్బీసీస్ న్యూక్లియస్ ఉండదు, రాంగ్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఫ్రాగ్స్ లో జరగట్లేదు, మనలో జరుగుతున్నది. ఫ్రాగ్స్ లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతున్నది. యూరికో యూరియోటెలిక్ మోడ్ ఆఫ్ ఎక్స్క్రీషన్స్ ఆప్షన్ ఇద్దరిలోని ఇది మాత్రం కామన్. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం ఇస్. యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం ఎక్కడ జరుగుతున్నది? సోడియం ది యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతున్నది? యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ అంటే బేసిక్ గా ఏటీపీ వాడి మరీ అబ్సార్బ్ చేయడం. సో అది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం ఎక్కడ జరుగుతుంది? సారీ. అదే వచ్చేసింది. ఓకే. సో వన్ బై వన్ మనమే సాల్వ్ చేసేద్దాం దీన్ని. ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అవ్వదు, బేసిక్ నార్మల్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కూడా నార్మల్ గా రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు కండిషనల్ రీఅబ్సార్ప్షన్ కూడా జరుగుతుంది. ఓకే. కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. డిసెండింగ్ లూప్ ఆఫ్ లోని రీఅబ్సార్ప్షన్ జరగదు, ఎక్స్క్రీషన్ జరుగుతుంది, సిక్రీషన్ జరుగుతుంది, రిలీజ్ చేసేస్తుంది. లాస్ట్ లో బామన్స్ క్యాప్సూల్స్ వచ్చేసి బామన్ క్యాప్సూల్ లో మీకు యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది సోడియం. ఓకేనా? అది అన్నమాట. బట్ ఐఎమ్ డౌట్ఫుల్, నేను అనుకున్నాకైతే కండిషనల్ రీఅబ్సార్ప్షన్ ఏదైతే జరుగుతున్నదో అక్కడ కూడా జరుగుతున్నది. సో జస్ట్ మినిట్ ఆగండి, జస్ట్ మినిట్. ఓకే. సో ఐ థింక్ ఆన్సర్ అనేది రాంగ్ అనుకుంటాను. ఐ థింక్ ఆన్సర్ ఇస్ రాంగ్. జస్ట్ మినిట్, ఎందుకంటే నాకు డౌట్ వస్తున్నది. మనకి ఏదైతే టోటల్ గా ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా తీసుకుంటున్నాం అనుకోండి, లెట్ us సే వీఆర్ టేకింగ్ దిస్. ఈ ఆన్సర్ చూడకండి, నాకు ఇది రాంగ్ అనిపిస్తున్నది. చూడండి, ఇప్పుడు మనకి బౌమన్స్ క్యాప్సూల్ ఉన్నది. ఓకే. ఇది కలెక్టింగ్ డక్ట్. సో దిస్ ఇస్ ద బౌమన్స్ క్యాప్సూల్. ఈ బౌమన్స్ క్యాప్సూల్ లోని ఈ బౌమన్స్ క్యాప్సూల్ లోని జస్ట్ ఏమవుతుందంటే ఏవైతే అయాన్స్ ఇంకా బోల్డ్ అని గ్లూకోజ్ ఇలాంటివన్నీ ఎక్స్కేప్ అవుతాయి, కానీ ఇక్కడ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ జరగదు. యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ అనేది జరగదు. ఓకే. యాక్చువల్ గా యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? పీసీటీ లో జరుగుతుంది. మన పీసీటీ లో చూసుకున్నట్లయితే మనం చదువుకున్నాము, ఇఫ్ యు సీ ఇన్ పీసీటీ లోని రెండు విషయాలు ఎక్కువగా జరుగుతాయి. వాటర్ ది రీఅబ్సార్ప్షన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదైతే నీళ్లు ఉన్నాయో దాన్ని 90% రీఅబ్సార్ప్షన్ ఇక్కడే జరుగుతుంది. నీళ్ళది 70 to 75% రీఅబ్సార్ప్షన్. అది కాకుండా సోడియం ది యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. ఓకే. సో ఆప్షన్ ఆప్షన్ ఏ అవుతుంది, ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. ఇప్పుడు మనం డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ గురించి ఎప్పుడు చెప్పుకుంటామంటే, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో కండిషనల్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. కండిషనల్ రీఅబ్సార్ప్షన్ ఫర్ సపోజ్ లెట్ us సే, కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అంటే ఫర్ సపోజ్ యాంటీ డయోరెటిక్ హార్మోను, ఓకే, లేదు అంటే ఆల్డోస్టిరాను, ఇలాంటివన్నీ వచ్చాయంటే ఆ టైంలో ఎక్కువగా అలా జరుగుతుంది. అప్పుడు ఎక్కువగా రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే. వాటర్ ని సేవ్ చేయడానికి అప్పుడు కండిషనల్ రీఅబ్సార్ప్షన్ యాక్టివ్ గా డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో జరుగుతుంది. లేదు అంటే నార్మల్ గా స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. అది అన్నమాట. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తున్నాయి అంటే ఒకసారి మనం కావాలంటే మళ్ళీ ఈ క్వశ్చన్ ఇంకొకసారి చెక్ చేసుకుందాం, మనం రీచెక్ చేద్దాం తర్వాత. ఓకే.
బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆప్షన్ ఏనే ఉండొచ్చు దానికి. ఓకే, సో ఈ క్వశ్చన్ కావాలంటే మీరు మార్క్ చేసుకోవద్దు, క్వశ్చన్ తప్పు ఉన్నది కాబట్టి మీరు మార్క్ చేసుకోకండి దీన్ని, కావాలంటే యూ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్. ఓకేనా, అది అన్నమాట. పదండి. A fall in glomerular filtration rate activates. గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేటు పడిపోతే ఏం యాక్టివేట్ అవుతుంది? జిఎఫ్ఆర్ ఫస్ట్ పడిపోతుంది అనుకోండి. జిఎఫ్ఆర్ ఫస్ట్ పడిపోగానే ఏం యాక్టివేట్ అవుతుంది? అది సోడియం రీఅబ్జార్ప్షన్ డీసీటీలో జరుగుతుంది. కరెక్ట్, కనకదుర్గా చెప్తున్నారు. సోడియం రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే డిసిటీలో జరుగుతున్నది కదా అంటున్నారు. కరెక్ట్, అందుకే అంటున్నాను ఆ క్వశ్చన్ ని మనం స్కిప్ చేద్దాం అంటున్నాను. ఓకే, లెట్ అస్ స్కిప్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ని మీరు కౌంట్ చేసుకోకండి అని చెప్తున్నాను. ఇట్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఆన్సర్, ప్రాక్సిమల్ అవ్వచ్చు, డిజిటల్ కూడా అవ్వచ్చు. సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ ని మీరు స్కిప్ చేయండి. ఓకే, ఫైన్. సో ఆ క్వశ్చన్ ని ఎవరు కౌంట్ చేయొద్దు, స్కిప్ దట్ క్వశ్చన్. ఓకేనా, లేదంటే అందరూ బోనస్ మార్కులు వేసుకోండి, ఒక మార్క్ మీ ఇష్టం. మీ ఇద్దరు రెండిట్లో మీరు ఏమైనా చేయొచ్చు. Fine. A fall in glomerular filtration rate, GFR, activates posterior pituitary to release vasopressin, కాదు. Okay. Adrenal medulla to release adrenaline, కాదు. Juxtaglomerular cells to release renin, correct. Adrenal cortex to release aldosterone. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రెనిన్ అనేది రిలీజ్ అవుతుంది జిఎఫ్జి సెల్స్ నుంచి. రెనిన్ రిలీజ్ చేసిన తర్వాత రెనిన్ ఏం చేస్తున్నది? ఇట్ విల్ ట్రిగర్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్. ఈ ఆర్ఎన్ఏఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఆల్డోస్టిరాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్డోస్టిరాన్ రిలీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇట్ విల్ బి ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. A decrease in blood pressure or volume will not cause the release of. బ్లడ్ ప్రెషర్ పడింది లేదంటే బ్లడ్ ది వాల్యూమ్ పడింది అంటే ఏది రిలీజ్ అవ్వదు అంటున్నారు. విల్ నాట్ కాజ్ ద రిలీజ్ ఆఫ్ అంటే ఏదైతే బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు రిలీజ్ అవుదో అది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు మనకి ఏమంటున్నారు, బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు ఇది రిలీజ్ అవ్వదు అంటున్నారు. అలాంటప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఏది రిలీజ్ అవుతుంది? ఇమాజిన్ చేసుకోండి, అది మీ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ని రివర్స్ లో అడిగారు, మీరు దాన్ని స్ట్రైట్ చేసుకోండి. మీకు ఇలా ఉన్నది క్వశ్చన్, దాన్ని మీరు ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే ఏట్రియల్ నాట్రియోరెటిక్ ఫ్యాక్టర్ ఆర్ ఏఎన్ఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. ఏఎన్ఎఫ్ ఏం చేస్తుంది? ఇట్స్ యాక్చువల్లీ నార్మల్ గా ఏఎన్ఎఫ్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆర్ఏఎస్ సిస్టమ్ వచ్చి బ్లడ్ ప్రెషర్ ని పెంచేస్తుంది అందుకు. సో దానికి కౌంటర్ కరెంట్ గా ఇది వస్తుంది అనమాట. ఓకే, అందరికీ అర్థం అవుతున్నదా? కన్ఫ్యూజన్ గా ఉందా? ఎలా ఉంది? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ ఆర్ ఇస్ ఇట్ కన్ఫ్యూజింగ్ ఫర్ ఎవ్రీవన్? చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను, అడుగుతున్నాను అందరినీ, అందరికీ అర్థం అవుతున్నదా లేదా అనేసి. అందరికీ అర్థం అవుతున్నదా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో త్వరగా ఆన్సర్ చెప్పండి, అప్పుడే మనం ముందుకు వెళ్తాము. క్లియర్? ఓకే, వెరీ గుడ్. పదండి. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. రిబ్స్ ఆర్ అటాచ్డ్ టు రిబ్స్ ఆర్ అటాచ్డ్ టు రిబ్స్ దేనికి అటాచ్ అయ్యి ఉన్నాయి? మనం మస్కులో స్కెలిటల్ సిస్టమ్ కి వచ్చేసాం, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వి హావ్ కమ్ ఫర్ ద మస్కులో స్కెలిటల్ సిస్టమ్. మస్కులో స్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వచ్చేసాము. ఓకే, ఓకే, పదండి. సో స్కాపులా, స్టర్నమ్, క్లావికల్, ఇలియం. మనం గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిబ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, రిబ్స్ అనేవి మన చెస్ట్ క్యావిటీ, లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో దీనికి రెండు సైడ్ లో వెళ్ళి అటాచ్ అవుతున్నాయి. ఒకటి డార్సల్ సైడ్ మన వీప్ సైడ్, వెంట్రల్ సైడ్ మన ముందు సైడ్. ఓకే, అది అన్నమాట. సో మన చెస్ట్ దగ్గర. సో డార్సల్ సైడ్ లో దే ఆర్ కనెక్టింగ్ టు ద వర్టిబ్రల్ కాలమ్. వర్టిబ్రల్ కాలమ్
and in the ventral side they are connecting to the sternum, right? So option B అయిపోతుంది. Correct? Okay. Next question. What is the type of movable joint present between atlas and axis? Atlas ఇంకా axis మధ్యన type of joint ఉంది, దాన్ని మనం synovial joint అంటాం. సో సినోవియల్ జాయింట్ ఈజీగా మూవ్ అవ్వగలుస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ మూవబుల్ జాయింట్. ఇప్పుడు ఈ సినోవియల్ జాయింట్ లోనే ఒక టైప్ అన్నమాట, సాడల్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడ్ జాయింట్. సో అట్లస్ యాక్సిస్ అనేవి ఎలా మూవ్ అవుతాయంటే ఇది యాక్సిస్ అనుకోండి. సో దీని చుట్టూ యాక్సిస్ ఇలాగా మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మూవ్మెంట్ దట్ యూ విల్ ఎక్స్పెక్ట్. ఓకే. అండ్ దట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇస్ నోన్ యాజ్ ద that kind of movement is also is known as the pivot joint. Pivot joint, option A అయిపోతుంది. Okay. Just a minute. Next question. Which one of the following is showing the correct sequential order of vertebrae in the vertebral column of human beings? హ్యూమన్ బీయింగ్స్ ది వర్టిబ్రల్ కాలమ్ చూసుకున్నట్లయితే సీక్వెన్షియల్ ఆర్డర్ లో చూసుకోండి. సీక్వెన్స్ మనం చూసుకుందాం. సో సీక్వెన్స్ చూసుకున్నట్లయితే ఓకే, ఫస్ట్ మనకి ఏం వస్తాయి? సర్వైకల్ వస్తాయి. సర్వైకల్ తర్వాత థొరాసిక్ వస్తాయి. సో రాంగ్. సర్వైకల్ తర్వాత థొరాసిక్, థొరాసిక్ తర్వాత లుంబార్. సో రాంగ్. సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రల్, కొకీజియల్. సో ఆప్షన్ డి అవుతుంది. ఓకే. సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రల్ అండ్ కొకీజియల్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. కరెక్ట్. క్లియర్. ఎవరైతే తొందరగా ఆన్సర్స్ ఇస్తున్నారో తొందరగా ఆన్సర్స్ ఇవ్వద్దు, చూసుకొని ఆన్సర్ ఇవ్వండి, తొందర లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నీ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఏదైతే నీ జాయింట్ ఇంకా ఎల్బో జాయింట్ ఉన్నాయో అవి దేనికి ఎగ్జాంపుల్? మనది ఏదైతే ఎల్బో జాయింట్ ఉందో ఇది ఎల్బో జాయింట్, దాని తర్వాత మనది ఏదైతే నీ జాయింట్ ఉందో ఓకే, అవి దేనికి ఎగ్జాంపుల్ అని? దర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దేనికి? దర్ ఎగ్జాంపుల్స్ ఫర్ హింజ్ జాయింట్. ఓకే. ఎందుకంటే సాడల్ జాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది మనది. దిస్ ఇస్ అవర్ సాడల్ జాయింట్. మన బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇక్కడ ఉంటాయి. దిస్ ఇస్ అవర్ బాల్ అండ్ సాకెట్. ఇది మెయిన్ మన బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఏదైతే హ్యూమరస్ ఇంకా గ్లినోయిడ్ క్యావిటీలో ఉంటుందో మనది, ఏదైతే స్కా స్కాపులా ఉన్నదో ఓకే, ఇక్కడ స్కాపులా లోపల గ్లినోయిడ్ క్యావిటీ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. సో దట్ విల్ బి అల్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. పివట్ జాయింట్ ఇప్పుడే చెప్పాను, అట్లస్ అండ్ యాక్సిస్. అలాగే ఫీమర్ కి ఎసిటాబులం కి మధ్యలో ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో బాల్ అండ్ సాకెట్ జాయింట్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ డి అయిపోతుంది అది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాక్రోఫేజెస్ అండ్ ల్యూకోసైట్స్ ఎగ్జిబిట్. మ్యాక్రోఫేజెస్ అండ్ ల్యూకోసైట్స్ ఎగ్జిబిట్ అలాంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ ని షో చేస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ ని షో చేస్తాయి. ఓకే. మ్యాక్రోఫేజెస్ ఇంకా ల్యూకోసైట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ ని షో చేస్తాయి. సీలియరీ మూవ్మెంట్, ఫ్లెజెల్లార్ మూవ్మెంట్, అమీబాయిడ్ మూవ్మెంట్ అండ్ గ్లైడింగ్ మూవ్మెంట్. ఫ్లెజెల్లార్ మూవ్మెంట్ అనేది యాక్చువల్ గా మన బాడీలో ఎక్కువగా స్పర్మ్స్ షో చేస్తాయి. ఓకే. స్పర్మ్స్ కి ఫ్లాజెల్లా ఉంటుంది. సో ఫ్లాజెల్లార్ మూవ్మెంట్ ఉంటుంది. గ్లైడింగ్ మూవ్మెంట్ అనేది ఉండదు. గ్లైడింగ్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా మనం చూస్తాం ఇక్కడ మజిల్స్ లో చూస్తాం. సో అవ్వదు. సో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్. సిలియరీ మూవ్మెంట్ అయితే ఉండదు, వాటిలో సీలియా అనేది ఉండదు. సో రాంగ్. సో మనకి మిగిలిన ఏంటి? అమీబాయిడ్ మూవ్మెంట్. సో ఆప్షన్ సి. మనం ఎలాంటి మూవ్మెంట్ చూస్తాము? అమీబాయిడ్ మూవ్మెంట్ అనేది చూస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ స్కెలెటల్ డిజార్డర్? వీటిలో ఏది స్కెలెటల్ డిజార్డర్ కాదు? ఆర్థరైటిస్ ఏదైతే ఉందో జాయింట్స్ లో వస్తుంది, ఇట్స్ స్కెలెటల్ డిజార్డర్. ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉందో ఇది బోన్ బోన్ రిజార్ప్షన్ జరిగిపోతుంది. బోన్ లో ఉన్న కాల్షియం ఇంకా మినరలైజేషన్ ఏదైతే ఉందో, మినరల్స్ ఏదైతే ఉన్నాయో రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో కరెక్ట్. ఇంకా చిన్నపిల్లల్లో రికెట్స్ వస్తాయి కాల్షియం డెఫిషియన్సీ వల్ల. సో కరెక్ట్. ఎథిరోస్క్లెరోసిస్ ఏదైతే ఉందో, ఎథిరోస్క్లెరోసిస్ ఎవరికి? యాక్చువల్ గా ఇట్స్ బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతుంది. అది కొరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటాం. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద స్కెలెటల్ సిస్టమ్. ఓకే. ఆప్షన్ డి. పదండి. ఆప్షన్ డి.
ఎవరు ఆప్షన్ సి చెప్తున్నారు? ఎవరు ఆప్షన్ సి చెప్తున్నారు? అదే మివార్డ్ మూమెంట్ గురించి చెప్తున్నారా? ఓకే, సరే సరే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్? వీటిలోని ఏది స్టేట్మెంట్ ఉన్నది దట్ ఈస్ ఇన్కరెక్ట్? ఏ స్టేట్మెంట్ ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడుగుతుంది. ఓకే. సో హార్ట్ మజిల్స్ ఆర్ స్ట్రైయేటెడ్ అండ్ ఇన్వాలంటరీ, మనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాలి. ఓకే. హార్ట్ మజిల్స్ ఆర్ స్ట్రైయేటెడ్ అండ్ ఇన్వాలంటరీ, కరెక్ట్. మజిల్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ స్ట్రైయేటెడ్ అండ్ వాలంటరీ, కరెక్ట్. స్ట్రైయేటెడ్ మజిల్స్. Muscles located in inner walls of alimentary canal are striated and involuntary. Striated కాదు, these are smooth muscles, so striations అనేవి ఉండవు. They are involuntary and they are actually smooth muscles. Smooth muscles. So they are unstriated. You can say they are unstriated. Okay. So option C అయిపోతుంది. Option C. Option C wrong కాబట్టి option C అవుతుంది. Just a minute. Okay. Next question. Smooth muscles are స్మూత్ మజిల్స్ మనం ఎప్పుడే చదువుకున్నాం. దే ఆర్ యాక్చువల్లీ ఇన్వాలంటరీ, ఫ్యూజిఫామ్ అంటే ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి, దీన్నే మనం ఫ్యూజిఫామ్ షేప్ అంటాం. అండ్ దే ఆర్ నాన్ స్ట్రైటెడ్. సో ఆప్షన్ ఏ యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్. ఓకే. ఇదేంటిది, నేను ఎప్పుడు చూడలేదు. ఏం చూడలేదమ్మా మీరు? ఏం డిస్కషన్స్ చేస్తున్నారు చాట్ సెక్షన్ లోని? క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా డిస్కషన్లు పెడుతున్నారు చాట్ సెక్షన్ లో. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఏటీపీఎస్ ఆఫ్ ది మజిల్ is located in. ఎవరైతే కెమిస్ట్రీ క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మనం మాత్రం కంప్లీట్ చేసుకొని వెళ్తాం. సో మీ ఇష్టం చూసుకోండి. మీకు అన్ని కంప్లీట్ చేయాలనుందంటే క్లాస్ సెషన్లో ఉండండి. ఏటీపీఎస్ ఆఫ్ ద మజిల్ ఇస్ లొకేటెడ్ ఇన్. ఏటీపీఎస్ ఎక్కడ ఉంటుంది? ఏటీపీఎస్ ఎక్కువగా ఏదైతే ఏదైతే మయోసిన్ ఉన్నదో, మయోసిన్ ఫిలమెంట్ ఉందో, మయోసిన్ హెవీ ఫిలమెంట్ లో ఉంటుంది. హెవీ ఫిలమెంట్ ఏదైతే ఉన్నదో హెవీ ఫిలమెంట్ లో ఉంటుంది, దట్ ఈస్ ద మయోసిన్. మయోసిన్ లో ఏటీపీఎస్ ఉంటుంది, దానివల్ల మయోసిన్ యాక్టిన్ ని ఇలా మూవ్ చేస్తుంది. మనం చదువుకున్నాం ఆల్రెడీ. యాక్టిన్ ఇలా మూవ్ చేస్తుంది ముందుకి. ఓకే. సో ఇక్కడ దిస్ ఇస్ ద మయోసిన్ హెడ్. ఈ మయోసిన్ హెడ్ లో ఏటీపీ ఉంటుంది. ఈ ఏటీపీ ఏదైతే ఉందో ఏటీపీని బ్రేక్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన మయోసిన్ అనేది ముందుకు ఇలాగా వెళ్తుంది అన్నమాట. మనం చదువుకున్నాం దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్. కెమికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ అట్ ద సినాప్టిక్ జంక్షన్స్ ఆర్ కాల్డ్. నర్వస్ సిస్టమ్ కి వచ్చేసాం ఇంకా. We have come to the nervous system. అదండి. ఓకే. కెమికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ అట్ ద సినాప్టిక్ జంక్షన్ ఆర్ కాల్డ్ as. సినాప్టిక్ జంక్షన్ లో ఏవైతే కెమికల్స్ రిలీజ్ అయ్యో వాటిని మనం ఏమని అంటాము? ఓకే. కెమికల్స్ నేను అనుకున్నాక అప్పటిలోపు మనం కంప్లీట్ చేసేసుకుంటాం. సో నో నీడ్ టు వరీ. ఓకే అమ్మా, పదండి. సో కెమికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ అట్ ద సినాప్టిక్ జంక్షన్ ఆర్ కాల్డ్. సినాప్టిక్ జంక్షన్ లో రిలీజ్ అయిన వాటిని మనం ఏమంటాము? న్యూరో ట్రాన్స్మిటర్స్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూరో ట్రాన్స్మిటర్ అసిటైల్ కోలిన్. ఓకే. ఎపినెఫ్రిన్, డోపమిన్. ఈ మూడు మీకు ఎగ్జాంపుల్స్. సో ఈ మూడు దీస్ ఆర్ ఎక్సైటేటరీ అంటే నర్ సిగ్నల్ ని ముందుకు పంపిస్తాయి. ఇంకోటి ఉన్నది, దాన్ని మనం ఏమంటాం? గాబా అంటాం. గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఇన్హిబిటరీ. అది నర్ సిగ్నల్ ముందుకు వెళ్ళనీయదు. సో ఇట్ ఈస్ ఇన్హిబిటరీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Potential difference across the resting membrane is negatively charged. This is due to differential distribution of the following ions. ఈ డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరుగుతుందో, ఏదైతే మనం చూస్తామో, మనకి బయట పక్క ఎక్కువగా సోడియం వెళ్తూ ఉంటుంది, ఇంకా లోపల పక్క ఎక్కువగా పొటాషియం వస్తూ ఉంటుంది. మనం చూస్తాం, దీన్నే మనం
సోడియం పొటాషియం పంప్ అని చదువుకున్నాం, అవునా కదా? ఈ సోడియం పొటాషియం పంప్ రెగ్యులర్ గా నడుస్తూ ఉండడం వల్ల సోడియం బయట ఎక్కువ ఉండి పొటాషియం లోపల ఎక్కువ ఉండడం వల్ల మనకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రెస్టింగ్ membrane potential is maintained by. Resting membrane potential is maintained by. రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, అయాన్ పంప్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇప్పుడే చెప్పాను సోడియం పొటాషియం పంప్ గురించి, సో అయాన్ పంప్స్ అవుతుంది. ఓకే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సోడియం పొటాషియం పంప్, సో అయాన్ పంప్స్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫంక్షన్ ఆఫ్ అవర్ విజరల్ ఆర్గన్స్ ఇస్ కంట్రోల్డ్ బై. ఓకే. మన విజరల్ ఆర్గన్స్ అంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయి, విజరల్ ఆర్గన్స్ లో మనకి ఏమేమి వస్తాయి? లంగ్స్ వస్తాయి, ఓకే, హార్ట్ వస్తుంది, జిఐ ట్రాక్ట్ వస్తుంది. ఈ మూడింటిని ఈ మూడింటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఈ మూడింటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అవర్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అవర్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. సో ఏఎన్ఎస్ అని కూడా అంటాం కదా. సో ఈ ఏఎన్ఎస్ లోనే రెండు పార్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సో అదే రాస్తాము, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ న్యూరల్ సిస్టమ్. ఆప్షన్ బి. ఓకే, అర్థమైందా? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనది ఏదైతే ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఉందో ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ మన విజరల్ ఆర్గన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఈ విజరల్ ఆర్గన్స్ ఈ లో హ్యాండిల్ చేసే ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ లో టూ పార్ట్స్ ఉన్నాయి, సింపథెటిక్, పారాసింపథెటిక్, అంతే. సో అది మీరు గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ నీ జర్క్ రిఫ్లెక్స్? వీటిలో ఏది నీ జర్క్ రిఫ్లెక్స్? నీ జర్క్ రిఫ్లెక్స్ ఏదైతే ఉన్నదో ఇట్స్ అ రిఫ్లెక్స్ ఆర్క్, రిఫ్లెక్స్ యాక్షన్ కింద వస్తుంది. సో ఈ రిఫ్లెక్స్ యాక్షన్ లో మనం చూసుకుంటే ఏం చూసుకుంటాం? ఫస్ట్ మనకి ఏముంటుంది? ఒక ఎఫరెంట్ న్యూరాన్ ఉంటుంది. ఎఫరెంట్ న్యూరాన్ ఉంటుంది. ఎఫరెంట్ న్యూరాన్ తీసుకెళ్తున్నది. ఇక్కడ ఒక మనకి స్పైనల్ కార్డ్ లోని ఏదైతే డార్సల్ హార్న్ ఉందో అక్కడ ఈ ఎఫరెంట్ న్యూరాన్ ని తీసుకుంటుంది. ఒక ఇంటర్ న్యూరాన్ ఉంటుంది. ఇంటర్ న్యూరాన్ దాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది? ఒక ఎఫరెంట్ న్యూరాన్ ని పంపిస్తుంది. ఓకే, డిఫరెంట్ న్యూరాన్ ని పంపిస్తుంది. డిఫరెంట్ న్యూరాన్ ఏం చేస్తున్నది? తీసుకొని వస్తుంది. సో దిస్ పార్ట్ ఇన్ ద మిడిల్ ఏదైతే మనం చూస్తున్నామో దిస్ ఇస్ అన్ ఇంటర్ న్యూరాన్. సో ఈ ఇంటర్ న్యూరాన్ ఎక్కడ ఉన్నది అంటే ఈ ఏరియా ఏదంటే దిస్ ఇస్ ద డార్సల్ హార్న్ స్పైనల్ కార్డ్. ఇది స్పైనల్ కార్డ్ లో ఉన్నది. బ్రెయిన్ కి వెళ్ళి కనెక్ట్ అవ్వట్లేదు, స్పైనల్ కార్డ్ కి వెళ్ళి కనెక్ట్ అవ్వదు. సో ద బ్రెయిన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే. సో ఎఫరెంట్ న్యూరాన్, ఎఫరెంట్ న్యూరాన్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఎఫరెంట్ న్యూరాన్ ఈస్ బేసికల్లీ ద మోటార్ న్యూరాన్. ఇంకా ఎఫరెంట్ న్యూరాన్ ఎక్కువగా ఎలాంటి న్యూరాన్ ఉంటుంది? సెన్సరీ న్యూరాన్. ఈ సిచ్యువేషన్ నీ జర్క్ రిఫ్లెక్షన్ అయితే. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఈస్ సి, బ్రెయిన్. బ్రెయిన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిఫ్లెక్స్. చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. బ్రెయిన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. An area in the brain which is associated with strong emotions is. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఏ ఏరియాతో అసోసియేట్ అవుతున్నాయి అంటే ఎక్కువగా ఫస్ట్ హైపోథాలామస్ మనం గుర్తుపెట్టుకోవాలి. హైపోథాలామస్. హైపోథాలామస్ లో ఇంకో రెండు వచ్చి యాడ్ అవుతాయి. ఓకే, ఏవైతే యాక్చువల్ గా సెరిబ్రమ్ పార్ట్, దట్ ఈస్ ఏంటది? అమిగ్డలా. అమిగ్డలా ప్లస్ హిపోకాంపస్. వీటి మూడింటిని కలిపి మనం ఏమంటాం? వి కాల్ దెమ్ ద లింబిక్ సిస్టమ్. వి కాల్ దెమ్ ద లింబిక్ సిస్టమ్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. దీన్ని మనం లింబిక్ సిస్టమ్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ ద వైటమిన్ ప్రెసెంట్ ఇన్ రోడాప్సిన్. రోడాప్సిన్ లో ఏదైతే వైటమిన్ ఉన్నదో దాన్ని చెప్పండి.
మార్క్ ద వైటమిన్ ప్రెసెంట్ ఇన్ రొడాప్సిన్. రొడాప్సిన్ లో ఎలాంటి వైటమిన్ ఉంటుంది? సో రొడాప్సిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, రొడాప్సిన్ ఎక్కువగా ఎందులో ఉంటుంది? రాడ్ సెల్స్ లో ఉంటుంది. రాడ్ సెల్స్ ఏవైతే మన డిమ్ లైట్ విజన్ లో హెల్ప్ చేస్తున్నాయి, మనం డిమ్ లైట్ లో చూసినప్పుడు ఏవైతే హెల్ప్ చేస్తున్నాయో వాటిని రాడ్ సెల్స్ అంటాం. ఆ రాడ్ సెల్స్ లో రొడాప్సిన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ టూ పార్ట్స్. వన్ ఈస్ రెటినాల్ and another is a protein known as opsin. So retinal is an aldehyde which is a derivative of vitamin A, which is a derivative of vitamin A. So option clear? అర్థమైందా అందరికి? నెక్స్ట్ క్వశ్చన్. హ్యూమన్ ఐబాల్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ లేయర్స్. హ్యూమన్ ఐబాల్ ఏదైతే ఉందో దాంట్లో మూడు లేయర్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఫస్ట్ లేయర్ స్క్లెరా, సెకండ్ ది కొరాయిడ్, మూడోది రెటీనా. మూడు లేయర్స్ ఉంటాయి. అన్నిటికన్నా బయట ఉన్న లేయర్ స్క్లీరా అంటాము, సెకండ్ లేయర్ ని కొరాయిడ్ అంటాము, థర్డ్ లేయర్ ని రెటినా అంటాం. దెర్ ఆర్ త్రీ లేయర్స్. ఈ త్రీ లేయర్స్ కి మధ్యన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, జస్ట్ మినిట్, ఇగో సి, చూడండి ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద స్క్లీరా. ఈ లోపల ఉన్న లేయర్ ఏదైతే ఉందో దిస్ లేయర్ ఇస్ నోన్ యాజ్ కొరాయిడ్. ఇంకా అన్నిటికన్నా లోపల ఏదైతే లేయర్ ఉందో దాన్ని మనం రెటీనా అంటాం. ఓకే, ఇప్పుడు స్క్లేరాకి స్క్లేరాకి కొరాయిడ్, ఈ కొరాయిడ్ ది లేయర్, ఈ లేయర్ కొరాయిడ్ ది. స్క్లేరాకి కొరాయిడ్ కి మధ్యన ఆక్వస్ హ్యూమర్ ఉంటుంది, ఇంకా లెన్స్ అనేవి ఉంటాయి. దీన్ని మనం లెన్స్ అంటాం. ఓకే, ఈ రెటీనాకి కొరాయిడ్ కి మధ్యన మనకి ఏముంటుంది? విట్రస్ హ్యూమర్ ఉంటుంది. సో మనకి మూడు ఉంటాయి, ఎస్పెషల్లీ లెన్స్, ఆక్వస్ హ్యూమర్ అండ్ విట్రస్ హ్యూమర్, మూడు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, మనకి అదే ఆన్సర్ ఇక్కడ. లెన్స్, ఆక్వస్ హ్యూమర్ అండ్ విట్రస్ హ్యూమర్. లెన్స్ ఉంటుంది, ఆక్వస్ హ్యూమర్ ఉంటుంది, విట్రస్ హ్యూమర్, మూడు ఉంటాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ అయిపోయి? 50 క్వశ్చన్స్ అయిపోయి అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇంకో 10 క్వశ్చన్స్ ఉంటాయి మీకు, దానికన్నా ఎక్కువ ఉండవు. ఓకే, ద పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఇయర్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్ ఇస్. ద పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఇయర్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్ ఇస్. ఓకే, ఇంటర్నల్ ఇయర్ లోని, ఇంటర్నల్ ఇయర్ లో మనకి రెండు పార్ట్స్ ఉంటున్నాయి. ఏమిటవి? ఏమిటవి? Internal ear has two parts. One is the cochlea and one is the vestibular apparatus. Vestibular apparatus. Cochlea ఏదైతే ఉందో it helps us in hearing. Vestibular apparatus helps us in balancing. Okay, so option A. Clear? Next question. The organ of Corti is a structure present in organ of Corti వల్లే మన యాక్చువల్ గా హియరింగ్ ఫంక్షన్ అనేది జరుగుతున్నది. సో మనం ఎప్పుడే చెప్పుకున్నాం ఆర్గన్ ఆఫ్ కార్టీ ఎక్కడ ఉంటుంది? ఆర్గన్ ఆఫ్ కార్టీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? కాక్లియాలో ఉంటుంది. It will be present in cochlea. సింపుల్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ చేస్తామో దాంట్లోనే ఇంకో క్వశ్చన్ అనుకోండి. నెక్స్ట్, లిస్టెడ్ బిలో ద హార్మోన్స్ అయిపోయింది, నర్వస్ సిస్టమ్ అయిపోయింది మంది. ఓకే, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ చాప్టర్ కి వచ్చేసాం, దట్ ఈస్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఆర్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. దీంతో మన క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా వీఆర్ డన్ విత్ ద సెషన్. ఓకే, లిస్టెడ్ బిలో ఆర్ ద హార్మోన్స్ ఆఫ్ ది యాంటీరియర్ పిట్యూటరీ ఒరిజిన్. టిక్ ద రాంగ్ ఎంట్రీ. ఓకే, గ్రోత్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడెనోకార్టికోట్రాఫిక్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ని మనం జిహెచ్ అంటాము. జిహెచ్ అనేది యాక్చువల్ గా రిలీజ్ అవుతుంది పిట్యూటరీ నుంచి, దట్టు యాంటీరియర్ పిట్యూటరీ నుంచి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది, ఎఫ్ఎస్హెచ్. ఓకే, కరెక్ట్. అడ్రినోకార్టికోట్రాఫిక్ కూడా రిలీజ్ అవుతుంది, ఏసిటిహెచ్. కాకపోతే ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వదు. ఆక్సిటోసిన్ అనేది పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది, పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఆప్షన్ సి అయిపోతుంది. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. గ్రేవ్స్ డిసీజ్ ఇస్ కాజ్ డ్యూ టు. గ్రేవ్స్ డిసీజ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, గ్రేవ్స్ డిసీజ్ యాక్చువల్ గా ఇట్ ఈస్ డ్యూ టు దేనివల్ల? హైపర్ హైపర్ థైరాయిడిజం.
హైపర్ థైరాయిడిజం. దీన్ని మనం ఇంకోటి అని కూడా అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్. ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అని కూడా అంటాం. ఓకే, సో ఆన్సర్ మీ ఎదురుగుండానే ఉంది. హైపర్ థైరాయిడిజం వల్ల గ్రేవ్స్ డిసీజ్ వస్తున్నది. ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ డ్యూ టు హైపర్ సిక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ త్రూగా థైరాక్సిన్ అవసరం కన్నా ఎక్కువ రిలీజ్ అయిందంటే హైపర్ సిక్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? నెక్స్ట్ క్వశ్చన్. The steroid responsible for balance of water and electrolytes in our body is the steroid responsible for balance of water and electrolytes in our body. చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంక ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మినరలో మినరలో కార్టికాయిడ్స్. మినరలో కార్టికాయిడ్స్. మినరలో కార్టికాయిడ్స్ ఏవైతే అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నాయో అవి యాక్చువల్ గా చేస్తున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మినరలో కార్టికాయిడ్స్ ఇస్ ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్, ఆప్షన్ డి. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థైమోసిన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ థైమోసిన్ అనేది ఏ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది? థైమస్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. థైమస్ గ్లాండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. ఇక్కడ ఏం జరుగుతున్నది? టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో టీ లింఫోసైట్స్ అనేవి డెవలప్ ఇంకా మెచ్యూర్ అనేది అవుతాయి అన్నమాట. ఓకే, ఫైన్. సో థైమోసిన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ increased production of T lymphocytes, ఆప్షన్ సి. ఇది యాక్చువల్గా ఏమవుతుంది? థైమస్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్చువల్లీ అండర్గో ఏట్రోఫీ. సో ఏదైతే థైమస్ గ్లాండ్ ఉందో ఇట్ విల్ అండర్గో ఏట్రోఫీ బై బై ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ. ఓకే, ఏట్రోఫీ అయిపోతుంది. ఓకే, అందుకే ఓల్డ్ ఏజ్ లో చూసుకున్నట్లయితే ఇంకా ఉండదు. ఉండకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తుంటాయి ఎంత ఏజ్ పెరుగుతూ ఉంటుందో, అది అన్నమాట. నెక్స్ట్, in the mechanism of action of a protein hormone, one of the second messengers is, ఇప్పుడు ప్రోటీన్ హార్మోన్ ఏదైతే ఉందో ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ హార్మోన్. ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ హార్మోన్. సో వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ఇంటర్ సెల్యులార్ మెసెంజర్స్ ఏవైతే ఉన్నాయో రిసెప్టర్ వరకు వెళ్ళి ఆగిపోతాయి, బయట లోపల వరకు పూర్తిగా వెళ్ళలేవు. ఓకే, వాటర్ సాల్యుబుల్ హార్మోన్ కానీ ఇక్కడే అయిపోతాయి. సో దే విల్ బి ఎ సెకండరీ మెసెంజర్. ఒక సెకండరీ మెసెంజర్ అనేది ఉంటుంది. ఆ సెకండరీ మెసెంజర్ ఫర్దర్ ఏదైతే ఉన్నదో అది తీసుకొని వెళ్తుంది మెసేజ్ ని. ఈ సెకండరీ మెసెంజర్ లోని మనకి సైక్లిక్ ఏఎంపి ఇంకా కాల్షియం అయోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, అది కాకుండా ఐనోసాల్ ఫాస్ఫేటేస్ ఏదైతే ఉందో IP3 అనేది ఉంటుంది. ఓకే, అది అనమాట. ఈ మూడు మనకి దిస్ త్రీ యాక్ట్ as సెకండరీ మెసెంజర్స్ ఫర్ అస్. ఓకే, సో దీనికి బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ. అర్థమైందా? క్లియర్? పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లీడిక్ సెల్స్ ప్రొడ్యూస్ అ గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ కాల్డ్. లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దే ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ మేల్ హార్మోన్స్. ఈ మేల్ హార్మోన్స్ ని మనం ఏమంటాము? ఆండ్రోజెన్స్ అంటాం. ఈ ఆండ్రోజెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఒక్కటే రిలీజ్ అవుతుంది, ఇంకా బోల్డ్ అని ఆండ్రోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆండ్రోజెన్స్ ఇస్ టెస్టోస్టిరాన్, అలా అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A hormone responsible for normal sleep wake cycle. నార్మల్ స్లీప్ వేక్ సైకిల్ ఏదైతే నడుస్తుందో దేన్నైతే మనం డయర్నల్ రిథమ్ అంటాం. డయర్నల్ రిథమ్ అంటాం. ఓకే, లేదంటే సర్కేడియన్ రిథమ్ అని కూడా అంటాం. ఈ స్లీప్ వేక్ సైకిల్ ని మనం డయర్నల్ లేదంటే సర్కేడియన్ రిథమ్ అంటాము. ఇది దేని వల్ల జరుగుతున్నదంటే డ్యూ టు డ్యూ టు హార్మోన్ నోన్ as మెలటోనిన్ విచ్ ఇస్ రిలీజ్ ఫ్రమ్ ఏ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నది? పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇస్ నాట్ లింక్ టు డెఫిషియన్సీ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. దీనివల్ల థైరాయిడ్ డెఫిషియన్సీ అవ్వట్లేదు. దేనివల్ల అవ్వట్లేదు?
ఇది ఒక్క డిసీజ్ థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల అవ్వట్లేదు అంటే దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ డ్యూ టు హైపోథైరాయిడిజం బట్ హైపర్ థైరాయిడిజం. సో ఏది హైపర్ థైరాయిడిజం వల్ల అవుతున్నది? మన క్రెటినిజం గాయిటర్ మిక్సోడామ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ కాస్డ్ బై హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల అవుతున్నాయి ఈ మూడు డిసీజెస్. బట్ ఓన్లీ ఎగ్జాప్థాల్మియా ఇస్ ద డిసీజ్ విచ్ ఇస్ కాస్డ్ డ్యూ టు ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అని కూడా అంటాం. ఓకే, దీన్ని ఇది డ్యూ టు హైపర్ thyroidism. Okay, so one of the following conditions is not linked to deficiency of thyroid hormones. Deficiency వల్ల కాదు, ఓవర్ secretion వల్ల. ఓకే, ఆప్షన్ డి అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్టిజాల్ ఇస్ secreted ఫ్రమ్. కార్టిజాల్ అనేది ఇట్స్ అ గ్లూకోకార్టికాయిడ్. ఇంకా కార్టికాయిడ్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకోకార్టికాయిడ్ అవనండి, మినరల్ కార్టికాయిడ్ అవనండి, అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? అడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో దాని నుంచి రిలీజ్ అవుతుంది. సో అడ్రినల్ కార్టెక్స్ అంటే అడ్రినల్ గ్లాండ్. ఆప్షన్ సి. క్లియర్? ఓకేనా? ఆప్షన్ సి. ఎవరో ప్యాంక్రియాస్ అని రాస్తున్నారు, సో చూసుకోండి తప్పులు చేస్తున్నారు. అది అన్నమాట, ప్యాంక్రియాస్ నుంచి కార్టిజాల్ రిలీజ్ అవ్వదు. సో తప్పులు చేయకండి తొందరలోని. నెక్స్ట్ క్వశ్చన్, కార్పస్ ల్యూటియం సిక్రీట్స్ హార్మోన్ నోన్ యాజ్. కార్పస్ ల్యూటియం ఎలాంటి హార్మోన్ ని సిక్రీట్ చేస్తుంది? ఓకే, కార్పస్ ల్యూటియం ఎలాంటి హార్మోన్ ని సిక్రీట్ చేస్తుంది? ఇట్ ఈస్ ద రెమినెంట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్. ఒకసారి గ్రాఫియన్ ఫాలికల్ డెవలప్ అయినంత వరకు ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంటుంది, ఒకసారి ఇది ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆప్షన్ కార్పస్ లూటెమ్ నుంచి ఏ హార్మోన్ రిలీజ్ అవుతున్నది? ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ ఇట్. సో 60 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి వీఆర్ డన్ విత్ 60 క్వశ్చన్స్. సో అవుట్ ఆఫ్ 60 ఒక్కొక్కరికి ఎంత వచ్చాయి చెప్పండి. పదండి, అయిపోయి వీఆర్ డన్ విత్ 60 క్వశ్చన్స్. ఓకే, పదండి. మధ్యలో ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చింది ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోని. ఓకే, సోడియం ది యాక్టివ్ అబ్జార్ప్షన్ తో సంబంధించి దాంట్లో మీరు అందరూ మీకు బోనస్ పాయింట్ ఇచ్చుకోవచ్చు కావాలంటే, మీరు యూ కెన్ గివ్ అన్ ఎక్స్ట్రా పాయింట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, అది వదిలేసి మిగతా చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 60 ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో నాకు చెప్పాలి. పదండి, అవుట్ ఆఫ్ 60 ఎంత వచ్చింది? అవుట్ ఆఫ్ 60 ఎంత వచ్చింది? లెట్ us స్టార్ట్ క్యాల్కులేటింగ్. రమ్యకి 54 వచ్చింది, వెరీ గుడ్. ఏదైతే క్వశ్చన్ మనం తప్పు అనుకున్నామో దానికి బోనస్ మార్క్ వేసుకోవచ్చు మీరు. సో మీరు ఒక మార్క్ వేసుకోండి అది. ఓకే, 54 అవుట్ ఆఫ్ 60. దాని తర్వాత అయితే 55 అవుట్ ఆఫ్ 60. రమ్య 55, హర్షి 50, రోజారాణి దుర్గా 52. ఇంకా అంతేనా? ఎప్పుడు అడిగితే ముగ్గురు నలుగురులే ఆన్సర్ ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు టెస్ట్ అటెంప్ట్ చేయట్లేదా? సరే, ఐ గాట్ 53 విత్ ఎక్స్ట్రా పాయింట్. 53, వెరీ గుడ్. ఓకే, 60 అవుట్ ఆఫ్ 55, 52 అవుట్ ఆఫ్ 60, 55 అవుట్ ఆఫ్ 60. ఓకే, 50 అవుట్ ఆఫ్ 60. ఓకే, ఇంకా ఓకే, 53 అవుట్ ఆఫ్ 60. ఓకే, ఫైన్, సరే అయితే. సో మీ స్కోర్స్ అన్ని ఎలా ఉన్నాయంటే దగ్గర దగ్గర 55, 52, 55 మధ్యన ఉన్నాయి. ఓకే, ఇంకా బిలో 50 ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే 50 to 55 లో ఉన్నారో, మెయిన్ చెప్తున్నాను, ఎవరైతే 55 లో ఉన్నారో వాళ్ళు ఇంకొకసారి మంచి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. 50 ఎవరైతే చేశారో వాళ్ళు ఒకసారి రివిజన్ చేసుకోండి మంచిగా. ఓకే, రివిజన్ చేసుకుంటే చాలు, యూ విల్ బి ఫైన్. ఎవరైతే బిలో 50 ఉన్నారో ప్రాపర్ గా ఇంకొకసారి స్టడీ చేయండి, మంచిగా ఇంకోసారి ఈ చాప్టర్ ని చదవండి, హ్యూమన్ ఫిజియాలజీని మంచిగా రివైజ్ చేయండి. రివైజ్ చేసి మళ్ళీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తాయి. ఏవైతే క్వశ్చన్స్ తప్పులు చేశారో వాటిని మళ్ళీ చూసి చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఓకే, సో విత్ దాట్
మీరు ఎంత స్కోర్ చేసినా పర్వాలేదు, నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ విత్ దిస్ వీఆర్ ఎండింగ్ దిస్ సెషన్ టుడే. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే, ఐ థింక్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ తో సంబంధించి మనం ఇప్పటివరకు పీవైక్యూస్ కంప్లీట్ చేసుకోలేదు. సో ఈ వీక్ అంతా నేను ఎంసీక్యూస్ ఇంకా పీవైక్యూస్ కి కేటాయిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఏదైనా పాస్ట్ లో మనం ఏమైనా ఎక్కడైనా మనం స్కిప్ చేసామంటే అన్ని కంప్లీట్ అయిపోతామని. సో టుమారో వాట్ విల్ బి డూయింగ్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ తో సంబంధించిన ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, దాని మీద మనం క్వశ్చన్స్ చేయలేదు. సో ఆ క్వశ్చన్స్ కూడా మనం రేపు చేసేస్తాం. ఓకే, చేసిన తర్వాత ఫ్రెష్ గా ఫ్రమ్ సండే ఆర్ మండే వి విల్ బి స్టార్టింగ్ మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మన సండే నుంచైనా లేదంటే మండే నుంచైనా, ఓకే, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో రేపటి సెషన్ కోసం వెయిట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ మంచిగా సాల్వ్ చేసుకుందాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఛాంపియన్స్. ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎంబీసాట్ కి ఇంకా అప్లై చేసుకోలేదంటే ఇవాళ లాస్ట్ డేట్, అప్లై చేసుకోండి. రేపటి నుంచి టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నారంటే ఈజీగా వెళ్ళి టెస్ట్ ఇవ్వగలుగుతారు, అది అన్నమాట. ఓకే, సో డెఫినెట్లీ అప్లై ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. టేక్ కేర్ అండ్